లోకపోకడను మార్చగలిగే అద్భుత శక్తి ప్రభు వాక్కులో మాత్రమే ఉంది. మన హృదయాలను, మన మనస్సులను సిద్ధపరచుకుని దేవుని వాక్యాన్ని విందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అందరూ లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని వాక్యం వినడానికి, ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి నేను 3 వచనాలు చదువుతాను. దయచేసి బైబిల్ను వారందరూ కూడా తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1, లెట్ us రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 12. 12వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. అందరూ చెప్పండి, ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. దయచేసి కూర్చునండి. మనం ప్రతి శుక్రవారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభు సాన్నిధ్యానికి వస్తున్నాం. మన వ్యక్తిగత జీవితాల కోసం, మన సంఘం కోసం, పరిచర్య కోసం, ప్రాముఖ్యంగా దేవుని సేవకుల కోసం, భారతదేశ రక్షణ కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం పరిశుద్ధుల అక్కర్ల నిమిత్తం కూడా, అంటే దేవుని ప్రజలు ఏవైతే అక్కర్లు కలిగి ఉన్నారో అవి తీర్చబడేలాగా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరందరూ మీ పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు సన్నిధికి వచ్చారు. పండిత రామాబాయి అనే ఒక ఆమె బ్రాహ్మణ కులంలో నుండి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత కర్ణాటకలో మ్యాంగ్లూర్ అనే ప్రాంతానికి చెందిన ఆమె, తన తండ్రి బ్రాహ్మణ పూజారి. అయితే ఆమె యవ్వన కాలంలో యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక దర్శనంతో భారతదేశంలో పనిచేయడం ప్రారంభించింది. పండిత రామాబాయి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆమె చేసిన విశిష్టమైన సేవలు అలాంటివి. కేవలం దేవుని శక్తి ద్వారా ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా వెనుకాడక అద్భుతమైన సేవ ప్రభు కోసం చేసింది. ఆమె పూనా నగరంలో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందికి మేలును, ఉపకారాన్ని కలిగించింది. భారతదేశానికి స్వాతంత్రం రావడంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు పోరాడారు. అందులో పండిత రామాబాయి కూడా ఒకటి. దేశ రక్షణ కోసం, శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తుల్లో ఈమె ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే పండిత రామాబాయి చాలామంది వెలివేయబడిన వారికి తల్లిగా పిలువబడింది. షీ వాజ్ కాల్డ్ యాజ్ అ మదర్ ఆఫ్ అవుట్ క్యాస్టెడ్. ఎవరైతే సమాజంలో వెలివేయబడ్డారో, కులాలను బట్టి, వారి యొక్క స్టేటస్ని బట్టి, వారికి ఉన్న ప్రతికూల వాతావరణాలను బట్టి ఎవరినైతే సమాజం వెలివేసిందో వారందరినీ చేరదీసి ఒక ఆశ్రమాన్ని కట్టి దానిలో వాళ్ళందరినీ ఉంచింది. ప్రాముఖ్యంగా స్త్రీలు. పూర్వదినాల్లో దేవదాసి వ్యవస్థ మన భారతదేశంలో ఉండే. దాని గురించి నేను లోతుగా చెప్పాలన్న ఉద్దేశం కాదు, ఎందుకంటే ఆ వ్యవస్థలో చాలా దారుణాలు జరిగాయి. ఆ సందర్భంలో ఈమె స్త్రీలను అనేక మందిని ఆ బానిసత్వంలోంచి విడుదల చేసి వారందరినీ కూడా ఆశ్రమానికి తీసుకొచ్చి, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడవచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా మీ జీవితాన్ని కొనసాగించవచ్చు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మిమ్మల్ని నిలబెట్టేదే కానీ పడగొట్టేది కాదని చాలా అద్భుతమైన విషయాలు వారికి చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రార్థనలో స్థిరపరిచారు. ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు ఆ ఆశ్రమంలో చాలా బలమైన ప్రార్థనలు జరుగుతుండే. అయితే ఒక సందర్భంలో పండిత రామాబాయి మరియు తనతో ఉన్న స్త్రీలందరూ కూడా ఒక సర్కిల్గా ఫామ్ అయ్యి, వారందరూ కూడా ఒక రౌండ్ సర్కిల్గా ఫామ్ అయ్యి ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేవారు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేశారు. ఏ ఒక్కరిలోనూ నీరసం కానీ, సమయం వృధా అయిపోతుందన్న ఆలోచన కానీ, ప్రార్థన చేస్తే మాకేం వస్తుందిలే
అన్న తలంపు కానీ లేకుండా ప్రతి ఒక్కరూ మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన సన్నిధిలో మనం పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. ఎందుకంటే ఆ మాటలు దైవ సముఖంలో మనం పలుకుతున్నాం కాబట్టి దేవుడు వాటిని లక్ష్య పెడుతున్నాడు, వింటున్నాడనే ఉద్దేశంలో వారు చాలా పట్టుదలగా ప్రార్థన చేసేవారు. ఒకసారి ఉదయకాలం అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బకెట్లతోనో బిందెలతోనో నీళ్లు పట్టుకొచ్చారట. ఎందుకోసం అంటే దూరంగా చూస్తూ ఉంటే ఆ ఆశ్రమం తగలబడిపోతున్నట్టు, అగ్నితో తగలబడిపోతున్నట్టు కనబడిందంట. అందరూ అనుకున్నారు, అయ్యో ఆశ్రమంలో చాలామంది ఉన్నారు, అగ్ని కీలలు వచ్చేసాయి, తగలబడిపోతుంది ఆశ్రమం, నీళ్లు పోద్దామని చెప్పి వారందరూ పరుగులు పెట్టారట. వాస్తవానికి తర్వాత చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అవి భౌతిక సంబంధమైన నీళ్లతో ఆగిపోయే లేదా ఆరిపోయే అగ్ని కాదు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తి మరియు ప్రభావము వారి మీద దిగి రావడం ద్వారా దూరం ఉన్న వారికి అది ఎలా కనబడింది చెప్పండి? అగ్నిలా కనబడిందని. వాట్ ఏ పవర్ఫుల్ ప్రేయర్! ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అంటే దూరంగా చూస్తున్న వారు ఇక్కడేదో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా అనిపించినప్పుడు పండిత రమాబాయి దేవుణ్ణి చాలా స్తుతించింది. దేవుని ప్రజలందరూ కూడా ఒక చోట చేరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన వినడానికి దేవుడు వారి మధ్యన ఉంటాడు, వారి మధ్య సంచరిస్తాడు. ఇది లేఖనం సెలవిస్తున్న సత్యం. కాబట్టి వెన్ ఎవర్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ప్రేయర్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో సమయం ఎక్కువగా మనం ఇక్కడికి రాలేదు, లేదంటే ఏదో అలా కాసేపు వెళ్ళొద్దాం, కాసేపు చూసొద్దాం అన్న ఆలోచనతో రాలా. వీ హ్యావ్ కమ్ హియర్ విత్ అ పర్పస్. ఒక ఉద్దేశంతో ఇక్కడికి మనం వచ్చాం, ఒక లక్ష్యంతో మనం ఇక్కడికి వచ్చాం. మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చెప్పాలి, కృపాసింహాసనానికి ఆ ప్రార్థనలు చేరాలనే ఒకే ఒక్క దర్శనంతో మనందరం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాత్మతో కూర్చుందాం, దేవుని వైపు మనం చూద్దాం. లెట్ us focus and fix our eyes on Jesus, who is the author and perfecter of our faith. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి దేవుని వైపు మనం చూడాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 28 అధ్యాయాలు ఉన్నాయి. వండర్ఫుల్. ఈ 28 అధ్యాయాలకి ఒక టైటిల్ మనం పెట్టాలి అంటే ఈ 1వ అధ్యాయాన్ని ఒక టైటిల్గా మనం పెట్టచ్చు. ఏదన్నా ఒక పుస్తకం రాసేటప్పుడు ఒక టైటిల్ ఉంటుంది, లేదా పుస్తకం రాసేటప్పుడు ఉపోద్ఘాతం ఉంటుంది. అంటే మొదటగా మనం రాసే అంశం. నేను చాలా పుస్తకాలు రాస్తూ ఉంటాను కాబట్టి బుక్స్ రాసేటప్పుడు ఒక నియమం ఏంటంటే మనం పెట్టే టైటిల్కి ఆ లోపల ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో మనం రాస్తున్న అంశానికి ఒక సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఎలాంటిదంటే ఆ టైటిల్ కావచ్చు లేదా ఇంట్రడక్షన్ మనం రాస్తున్నప్పుడు ఆ లోపల మనం ఎన్ని పేజీలు రాసామో, 100 పేజీలు కావచ్చు, 200 పేజీల పుస్తకం కావచ్చు, అందులో మనం ప్రజెంట్ చేసే ప్రతి అంశం కూడా ఈ ఉపోద్ఘాతంలో కనబడాలి, ఈ ఇంట్రడక్షన్లో కనబడి. ఇది బుక్ రైటింగ్ రాసే వాళ్ళకి తెలిసిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను పిహెచ్డి చేసేటప్పుడు ఒక థీసిస్ రాశాను. ఆ థీసిస్కి ముందు టైటిల్ రాయాలి, ఆ తర్వాత ఆ థీసిస్ అంతటికి కూడా 1 పారాగ్రాఫ్లో మనం మొత్తం అంతా కూడా సమరీ రాయాలి. మన థీసిస్ని చూసి ఆ మెంటార్ లేకపోతే ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో ఆ సమ్మరీ చూడగానే మనం లోపల ఏమేం కంటెంట్ బిల్డ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోవాలి. అక్కడ కూడా మార్కులు ఉంటాయి. అయితే గమనించండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్కి ఈ 1వ అధ్యాయం ఒక టైటిల్ లాంటిది, ఒక సమ్మరీ లాంటిది. దీనిలో రాయబడిన చాలా అంశాలు లేదా ఆ తక్కిన అధ్యాయాల్లో ఏమైతే మనకు కనబడబోతున్నాయో అవన్నీ కూడా ఈ 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవడం, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడ్డం, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని త్రాకడం, ఆ తర్వాత సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం, దేవుని వాక్యము అనేక సూచక్రియల ద్వారా రుజువుపరచబడడం, ఇవన్నీ కూడా ఆ తక్కిన అధ్యాయాల్లో అంటే మిగతా అధ్యాయాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. గమనించిన పిల్లరా, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన పరిచర్య చేశారు. దాన్ని పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అంటారు. పునరుత్థానం తర్వాత యేసు ప్రభు చేసిన పరిచర్య. ఆయన పరిచర్య కాలం 3.5 సంవత్సరాలను లెక్కగడితే పునరుత్థానం అయిన తర్వాత 40 రోజులు ఆయన మహిమ దేహంతో పరిచర్య చేశారు. ఆ మహిమ దేహంతో అనేక మంది కనబడ్డారు, అనేక అద్భుతాలు చేశారు. దారి తప్పిపోయిన శిష్యులను మరలా వెనకకు తీసుకొచ్చారు. ఇలా చాలా కార్యక్రమాలు జరిగిన తర్వాత యేసు ప్రభువారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్న ఆ తరుణంలో శిష్యులందరినీ కూడా పిలిచి, మీరు యెరూషలేముకు వెళ్ళండి, యెరూషలేములో కనిపెట్టండి,
వాగ్దానం చేయబడిన ఆత్మను నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తారు, ఆ తర్వాత మీరు చేయాల్సిన ప్రతి పని ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తారని ప్రభువారు వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు శిష్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే ప్రభువారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు, పరిశుద్ధాత్మను పంపిస్తానన్నారు. అది ఎప్పుడు జరుగుద్దో ఏంటో, అందును బట్టి మీరందరూ కూడా మీకు ఏమైనా పనులుంటే అవన్నీ చక్కబెట్టేసుకుని ఎప్పుడు ఎవరికి అవకాశం ఉంటే అప్పుడు రండి అని అనుకోలేదు వీళ్ళు. లెట్స్ గో నౌ, ఇప్పుడే వెళ్దాం. దేవుని మాటకు ఎంత త్వరగా లోబడితే అన్ని దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం లోబడతాం, కానీ సమయం అంతా అయిపోయిన తర్వాత లోబడతాం దేవుని మాటకు, కానీ శ్రేష్టమైన దీవెనలన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు ఇంక చివరిలో ముగింపులోకి వచ్చి ప్రభువా లోబడుతున్నాను అన్నట్టుగా కొన్నిసార్లు మనం దేవుని మాటకు విధేయత చూపించాలనుకుంటాం. కానీ ఇన్స్టెంట్ ఒబీడియన్స్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని మాటకు వెంటనే లోబడడం ద్వారా ఆయన ఏదైనా సెలవిచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా బయలుపరిచినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిచేసుకోవాల్సిన విషయం సరిచేసుకుంటే, సమర్పించుకోవాల్సిన చోటు సమర్పించుకుంటే, దేవుని కార్యాల కోసం నేను సంసిద్ధుడిగా చేసుకోవాలన్నప్పుడు వెంటనే దేవునికి లోపడగలిగితే ఆ దీవెనలు వేరుగా ఉంటాయి, ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవుని ప్రజలందరూ కూడా రండి వెళ్దాం, దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడు అక్కడికి వెళ్దామని చెప్పి వారందరూ కూడా యెరూషలేములోని మేడ గదికి ఏమయ్యారట? ఎక్కిపోయిరి. ఈ మాట చెప్పండి అందరూ, ఎక్కిపోయిరి అని. వారు దిగిపోలేదు కానీ ఏం చేశారట? ఎక్కారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎక్కుతున్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ క్లైంబింగ్ అప్. దేవుని ఉన్నతమైన అనుభవాలను రుచి చూడగలిగినట్లుగా మనందరం ఎక్కుతూ ఉన్నాము. ఆధ్యాత్మిక జీవితం ఎక్కడం లాంటిదే. చాలాసార్లు ఈ మాట మనం వింటూనే ఉన్నాం. దిగడం చాలా సులభమే, దిగి వెళ్ళిపోవడం చాలా ఈజీయే, కానీ ఎక్కడం కొంచెం కష్టమే. కొన్నిసార్లు అనిపించవచ్చు భక్తి జీవితం కష్టంగా ఉందండి వెస్లీ గారు, ప్రార్థన చేయడం కొంచెం కష్టంగా ఉందండి, లేఖనాల పరిశోధన కష్టంగా ఉందండి, సాక్ష్యాన్ని కాపాడుకోవడం, పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఆఫ్ కోర్స్ బైబిల్ మొదటి నుండి చెబుతున్న మాట అదే. ఈజీ లైఫ్, లోక సంబంధమైన జీవితం ఎప్పుడు సులభంగానే ఉంటుంది, విశాలంగానే అనిపిస్తుంది. దేవుని మార్గం మొదట్లో ఇరుకుగా ఉంటుంది, కష్టంగానే అనిపిస్తుంది. ప్రభువుని అంగీకరించినప్పుడే కొన్ని శోధనలు రావచ్చు, ప్రభువుని అంగీకరించినప్పుడే కొన్ని నిందలు రావచ్చు, ప్రభువుని అంగీకరించినప్పుడే కొన్ని ప్రతికూలతలు రావచ్చు. అప్పటిదాకా ఎవరు నన్ను ఏమనలేదండి. ప్రభువుని అంగీకరించి బైబిల్ పట్టుకున్నానో లేదో విమర్శకులు బయలుదేరారండి, నిందలు వేసేవాళ్ళు బయలుదేరారండి, ఆట ఆడించేవాళ్ళు బయలుదేరారండి, మాక్ చేసేవాళ్ళు బయలుదేరారండి, హేళన చేసేవాళ్ళు బయలుదేరారండి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. బైబిల్ ఎప్పుడో చెప్పింది, దేవుని వెంబడించడం అనేది ఎక్కడం లాంటిదే. ఒక కొండ ఎక్కడం చాలా కష్టమే, కానీ దిగడం మాత్రం చాలా ఈజీయే కావచ్చు. నేను కూడా ఆయా సందర్భాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను. ట్రెక్కింగ్ అంటే కొండ ఎక్కడం కదా, ఆ ఎక్కేటప్పుడు చాలా కష్టమే. సీనాయి పర్వతం కొన్నిసార్లు నేను ఎక్కాను. ఆ సీనాయి పర్వతం ఎక్కడం చాలా కష్టంగానే అనిపించవచ్చు. నేను మొదట్లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను ఇంకా లేట్ 20s ఉన్నాను. అప్పుడు అనుకున్నాను సీనాయి కొండ ఎక్కాలి అంటే అందరికన్నా నేనే ముందు ఎక్కేస్తాను, ఎందుకంటే అందరికన్నా చిన్నవాడిని నేనే కదా, యవనస్తుని నేనే కదా అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఇదంత ఈజీ కాదని. అప్పటికో 70% ఒంటెల మీదే వెళ్ళాం, ఒంటెలు మోసేయం మమ్మల్ని. అది కూడా నడవాల్సి వస్తే మధ్యలో ఎక్కడ ఆగిపోదును. ఆ ఒంటెలు 70% తీసుకెళ్ళిన తర్వాత ఒక చోట మంచి రిసార్ట్ ఉంటుంది సీనాయి పర్వతం మధ్యలో. అక్కడ కాసేపు టీ కానీ కాఫీ కానీ తాగిన తర్వాత ఇప్పుడు అసలైన జర్నీ స్టార్ట్ అవుద్ది. ఒక 1000 మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాంక్ తను సమర్పించుకుని, రానున్న రోజుల్లో చాలామంది సీనాయి పర్వతం ఎక్కాలని ఆశ ఉంటుంది, ఈ కొండను ఎక్కడం అంటే చాలా కష్టం కాబట్టి ఆ కొండను మెట్లుగా మలుద్దామని చెప్పి తన జీవితం అంతా దానికే డెడికేట్ చేసి ఒక సుత్తె మరియు ఉల్లిని తీసుకుని ఆ కొండను చెక్కి మెట్లు చేశాడు. సుమారుగా 1000 మెట్లు పైన ఉంటాయి. అవన్నీ కూడా మెట్లు అంటే ఇప్పుడు మనం ఒక డాబా ఎక్కుతున్నప్పుడు ఉండే మెట్లు లాంటివి కాదు. ఒక్కొక్క మెట్టు ఈ మాత్రం వెడల్పు ఉంటుంది, కొంచెం దూరం ఉంటుంది. అలా కొంచెం ఎక్కి కాసేపు నడిచిన తర్వాత మరలా కొన్ని మెట్లు అలా కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత మెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడు అర్థమైంది నాకు, మేము ఎక్కింది దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత చలిలో ఆ పర్వతాన్ని ఎక్కుతున్నాం.
అప్పటికే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు అనిపించింది ఒకవేళ ఎండలో ఎక్కాల్సి వస్తే పరిస్థితి ఏంటని. ఆఖరికి ఆ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత ఒక అనుభవం ఏంటంటే, ఒక్కసారి ఎక్కడానికి, సీనాయి పర్వతం పైకి రావడానికి ఇన్ని మెట్లు వేసిన తర్వాత కూడా ఇంత కష్టపడ్డానంటే, ఆనాడు మోషే సీనాయి పర్వతం మీద రమ్మన్నప్పుడల్లా చాలా ఈజీగా ఎక్కి వెళ్తుండేవాడు. ఎంత కష్టపడి ఉండొచ్చో. ఎప్పుడు కూడా ప్రభువా ఎక్కడం కష్టంగా ఉంది, నన్ను పిలవద్దు అని అనలేదు. వెన్ గాడ్ కాల్ హిమ్ టు కమ్ అప్ టు ద మౌంటైన్, హీ జస్ట్ వెంట్ అప్ దే. అక్కడికి వెళ్ళిపోయాడంతే. ఎక్కడం చాలా కష్టమే, దిగడం చాలా ఈజీయే. ప్రార్థనా జీవితం కష్టమే, బాతాకానీలు చాలా ఈజీయే. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయడం కష్టమే. కొన్ని సందర్భాల్లో లోకస్తులతో గంటల సమయం గడపడం కొంతమంది ఈజీగానే కనబడవచ్చు. వారు ఎక్కి వెళ్ళారు. క్రైస్తవ జీవితం ఎక్కడం లాంటిదే. సులభతరమైన సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రభు దగ్గరికి రాకండి. సుఖాల కోసం యేసు ప్రభువుని వెంబడించొద్దు. ప్రభువును వెంబడించేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు, ప్రతిఘటనలు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు. ఆ స్పిరిచువల్ బ్యాటిల్లో, ఆత్మీయ పోరాటంలో మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అంధకార సంబంధమైన అధికారులతో మనం పోరాడుతున్నాం, దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఆ పోరాటం కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఆ సందర్భాల్లో నేను చాలామందిని కలుస్తుంటాయా, నా భర్త కోసం, నా భర్త మార్పు కోసం గతించిన 5 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానండి, 10 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానండి. అమ్మా పోరాడండి, ఇంకా చేయండి, ప్రార్థన చేయండి. సాతానుడు చాలా భయంకరంగా పట్టేశాడు. ఆ బంధకాలు అంత త్వరగా విడుదల కావడం లేదు. చేయి, ప్రార్థన చేయబలంగా దేవుడు అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకార్యం. ఒక సహోదరు చెబుతుంది, అయ్యా నా భర్త మార్పు కోసం 13 సంవత్సరాలు ప్రార్థన చేశానండి. ఈరోజు నా భర్త మార్పు చెంది ప్రభు సేవలో కొనసాగుతున్నాడండి. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. మరొక సహోదరి నాతో మాట్లాడుతూ, దైవజనుడా నా భర్త మార్పు కోసం ప్రార్థన చేశాను. కేవలం మార్పు కోసం మాత్రమే కదా, నా భర్త ప్రార్థనాపరుడు అవ్వాలని కూడా ప్రార్థన చేశాను. ఈరోజు నా భర్త తన ప్రార్థనా గదిలోకి వెళ్తే కనీసం 2 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారండి. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. భర్తల గురించి భార్యలు చెప్పగలిగే ఈ సాక్ష్యం కన్నా ఇంకా గొప్ప సాక్ష్యం ఏదైనా ఉందా? నా భర్త ఉద్యోగంలో రాణిస్తున్నాడండి, వ్యాపారంలో రాణిస్తున్నాడండి, నా భర్త చాలా సఫలీకృతులవుతున్నాడు లోకంలో. ఇవన్నీ మంచియే, కానీ పురుషులారా వినండి, నీ భార్య నీ గురించి ఒక సాక్ష్యం చెప్పగలదా? నా భర్త ప్రార్థన చేస్తే 1 గంట ప్రార్థన చేస్తాడండి, 2 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగే సామర్థ్యం నా భర్తకు ఉందండి అని భార్యలు చెప్పగలరా? భార్యల నిమిత్తం భర్తలు అలాంటి సాక్ష్యం చెప్పగలరా? అలాంటి జీవితాలు ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది, వారు ఎక్కి వెళ్ళారు. ఎక్కి వెళ్ళడం కొన్నిసార్లు కష్టమైన అంశమే, కానీ దేవుడు వారిని ఎక్కి వెళ్ళమని చెప్పాడు కనుక, లేదా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు ఎక్కి వెళ్ళారు. బైబిల్లో కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. నేను ఆల్రెడీ మోషే గురించి ఆ సందర్భాన్ని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం 19వ అధ్యాయం చదివితే దానిలో ఒక మాటను మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుని లేఖనం ఈ విధంగా మాట్లాడుతుంది. నిర్గమకాండము 19వ అధ్యాయము లేఖనాలు చదివితే 10వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు. చాలండి. ఈ సంఘటనలు చెప్పిన తర్వాత ఇప్పుడు 20వ వచనం చదివితే అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఇలా ఉంది, యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని, అది యెహోవా పర్వత శిఖరం మీదకు రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. మోషే ఏం చేశారంట? ఎక్కి వెళ్ళాడు. 19వ అధ్యాయంలో దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచిన అనుభవాన్ని మనం చూస్తాం. 20వ వచనంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన నియమ నిబంధనలన్నీ కూడా ఇశ్రాయేలుకి తెలియజేశాడు.
దానికి ప్రిపరేషన్గా ఆ పదాజ్ఞలు ఇవ్వక మునుపు, లేదా దేవుని ఆజ్ఞలు మోషే ద్వారా ప్రపంచానికి ఇవ్వక మునుపు, దేవుడు మోషేకి చెప్పిన మాట, మోషే నువ్వు ఒక్కడవే పర్వత శిఖరం మీదకి ఎక్కిరా, మిగతా ప్రజలందరూ పర్వతం చుట్టూ ఉండాలి, ఏ ఒక్కరు పర్వతాన్ని ముట్టకూడదు లేదా ఎక్కడైనా ప్రయత్నించేది, కానీ మోషే నువ్వు రా అని దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే అంత ఆ బౌండరీస్ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే, అక్కడ దేవుడు మోషేను కలిసి ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడి తన నియమ నిబంధనలు మోషేకి తెలియచేయాలని ఆశించాడు. మోషే జీవితంలో ఎక్కిన అనుభవం, ఒక మాటలో నేను చెప్పాలంటే, అక్కడున్న ఇశ్రాయేల్ అందరి జీవితాల కన్నా మోషే యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎత్తైన స్థితిలో ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే దేవుడు మోషేను ఎక్కి రమ్మన్నాడు. ద మోర్ యూ కమ్ క్లోజర్ టు గాడ్, ద క్లియరర్ దట్ యు హియర్ గాడ్స్ వాయిస్. నువ్వు ఎంత దేవునికి దగ్గరగా వస్తూ ఉంటావో అంత స్పష్టంగా దేవుని స్వరాన్ని వింటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు దేవుని స్వరం వినడం ఎలా అండి? కెన్ వీ హియర్ ఆడిబుల్ వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వరాన్ని మనం వినచ్చా అండి? వినడం ఎలా అండి? లేదా దేవుడు మాట్లాడుతుంటే దాన్ని గుర్తుపట్టడం ఎలా అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. అది నేనేదో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. ఒక బోర్డు మీద ఒక చాక్ పీస్ తీసుకుని పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 అని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కాదు. ఒకటే మాట, నువ్వు ఎంత దేవునికి దగ్గరగా ఉంటావో, ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తుంటావో ఆయన స్వరాన్ని అంత ఈజీగా నువ్వేం చేయొచ్చు, గుర్తుపట్టచ్చు. మనకు ఫోన్ చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి స్ట్రేంజర్స్ మనకు ఫోన్ చేస్తారు, ఎవరో తెలియని వారు మనకు కొన్ని సందర్భాల్లో ఫోన్ చేస్తుంటారు. ఆ ఫోన్ మనం లిఫ్ట్ చేసిన తర్వాత వారితో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, మీ పేరేంటండి, మీరు ఎక్కడ ఉంటారండి, నేను ఏ విధంగా మీకు సహాయపడగలనండి అని కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేయగానే మీరు ఎవరండి అన్నాం అనుకోండి, బాగోదు, ఇబ్బందికరంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళ వరకు ఎందుకు, మీ భార్య ఫోన్ చేసింది అనుకో, పురుషులారా వినండి, ఎవరండి అన్నావు అనుకో, ఇంటికి రా చెప్తాను ఎవరో అంటది. నీ భార్య ఫోన్ చేయగానే ఆమె స్వరాన్ని నువ్వేం చేసేస్తావు, వెంటనే గుర్తుపడుతూ ఉంటావు. ఆ గుర్తుపట్టేసి చెప్పు, లేదా చెప్పమ్మా, ఏదో పేరు ఉంటుంది కదా, ఏదో చెప్పి చెప్పు అంటారు కదా. భార్య ప్రతిసారి తను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భర్త తను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Just because they communicate with each other every day, they recognize each other's voice. ప్రతి ఒక్కరి వారి స్వరాలు ఎందుకు గుర్తుపడతారు అంటే, ప్రతిరోజు వారితో ఏం చేస్తుంటారు చెప్పండి, మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు జలుబు చేసి కొంచెం వాయిస్లో తేడా వచ్చినా, మాడ్యులేషన్ తేడా వచ్చినా, ఇంటోనేషన్ తేడా వచ్చినా గుర్తుపట్టేస్తారు ఈజీగా. ఎందుకు అంటే ఆ సహవాసం అలాంటిది, ఆ సంబంధం అలాంటిది. దేవుని స్వరం కూడా అలాంటిదే. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా. సీనాయి పర్వతం దేవుడు దిగి రాబోతున్నాడు. మేఘములో నుండి దేవుడు ఆ సీనాయి పర్వతాన్ని అంతా కమ్మినప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడబోయే సమయంలో నువ్వు ఎక్కిరా అన్నప్పుడు మోషే పర్వత శిఖరం మీదకి ఎక్కాడు. 40 days he was there with God. దేవునితో ఉన్నాడు 40 రోజులు. లీనమైపోయాడు ప్రభువుతో, పరవశం చెందిపోయాడు. ఆకలి లేదు, దాహం లేదు, దప్పిక లేదు. దేవునితో ఐక్యమైన అనుభవంలో తను మైమరిచిపోయాడు. దేవుని కార్యాలు స్పష్టంగా చూడగలిగాడు. ఎక్కి వెళ్ళడం. ఇక్కడ శిష్యులు యెరూషలేములోనికి ఎక్కి వెళ్ళారట, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి రావడం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతిరోజు మన జీవితంలో గడుస్తుంది అంటే ఆధ్యాత్మిక స్థితిలో మనకు మెట్టు మనం ఏం చేయాలి చెప్పండి, ఎక్కే వారంగా ఉండాలి, కానీ దిగిపోయే వారంగా ఉండకూడదు. రోజంతటిలో మనం బ్రతికిన తర్వాత సాయంకాలం మన ప్రార్థనా సమయంలో కావచ్చు, లేదా నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక స్వపరిశీలన ఏంటంటే, ఈరోజు నేను ఒక మెట్టు ఎక్కానా దిగానా పరిశీలన చేయాలి. చాలామంది విచారం ఏంటంటే, ఈ రోజుల్లో ఆధ్యాత్మిక జీవితంలో వారి గ్రాఫ్ ఎక్కే విధానంలో లేదు, దిగిపోతున్నారు ప్రతిరోజు కూడా. ఆధ్యాత్మిక జీవితంలో డిక్లైనింగ్ అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే, ఏదో ఒక సంబంధమైన లోకం అక్రమం విస్తరించుట చేత ఏమి చల్లారిపోద్దట, ప్రేమ చల్లారిపోద్ది. దేవుని మీద ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏదో అక్రమమైన జీవితం, అక్రమమైన అనుభవాలు, దేవునికి ఇష్టం కాని విషయాలు,
పరిశుద్ధాత్మను నొప్పించే విషయాలు, బాధించే విషయాలు మనలోకి రావడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎక్కాల్సిన మనం ఏమైపోతున్నాం? దిగిపోతున్నాం. నువ్వు పరీక్షించుకో ఒకసారి. లేఖనాలు చదవడంలో నీ ఆసక్తి రోజు రోజుకి పెరుగుతుందా, తరుగుతుందా? ప్రార్థనా సమయంలో నీ ఆసక్తి రోజు రోజు పెరుగుతుందా, తరుగుతుందా? సాక్ష్యం చెప్పడంలో నీ ఆసక్తి రోజు రోజు పెరుగుతుందా, తరుగుతుందా? సువార్త చెప్పడంలో నీ ఆసక్తి రోజు రోజుకి పెరుగుతుందా, తరుగుతుందా? ఆత్మల భారం రోజు రోజుకి పెరుగుతుందా, తరుగుతుందా? ఇవన్నీ కూడా మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలిగితే, మనల్ని మనం పరీక్షించుకోగలిగితే ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి వస్తాం. దేవుడు అదే కోరుతున్నాడు నా నుండి ఆయన ఆశిస్తుందంటే ఏదైనా ఉంది అంటే మన ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎక్కువ వారంగా ఉండాలి. మోషే ఎక్కాడో, దేవుని స్వరాన్ని విన్నాడు, ముఖాముఖిగా దేవుని స్వరాన్ని వినగలిగే ఓ గొప్ప ఆధిక్యతను మోషే పొందుకున్నాడని బైబిల్లో రాయబడింది. అలాంటి అనుభవంలో మనం స్థిరపరచబడుదుంగాక. రాజుల గ్రంథంలో మరొక అనుభవాన్ని మనం చూస్తాం. చూడండి, రాజుల 2వ గ్రంథం, దానిలో 2వ అధ్యాయం 23వ వచనం చదివితే మరొక మాట అక్కడ రాయబడింది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అతడు చెప్పండి, బేతేలుకి ఏమయ్యాడంట? ఎక్కి వెళ్ళాను. మొదటిగా మోషే ఎక్కి వెళ్ళాడు సీనాయి పర్వతం మీదకి. రెండవది ఇక్కడ ఎవరు ఎక్కుతున్నారు? ఎలీషా అనే దైవజనుడు. ఎలీషా అనే దైవజనుడు ఎక్కి వెళ్ళను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, చెప్పండి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చేయగా. దే మాక్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడిని వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అపహాసిస్తున్నారు. వీళ్ళ గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? బాలురు అని ఉంది. బాలురు అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? 3-4-5 సంవత్సరాలు అండి, వాళ్ళకి ఏం తెలుసండి, అమాయకులండి, ఏదో అలా అనేసారండి అని అనుకుంటాం. కానీ వాస్తవానికి బైబిల్ పండితులు దీని మీద కొంచెం పరిశీలనగా చేస్తే బాలురు అని వారి గురించి రాయబడిన ఆ మాట కొన్ని ట్రాన్స్లేషన్లో యూత్స్ అనే మాట లేదా యంగ్ అడల్ట్స్ అనే మాట రాయబడితే బహుశా వీళ్ళందరూ కూడా 15 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న యూత్ అయి ఉండొచ్చు. వీరంత అమాయకులేం కాదు. చిన్నపిల్లలు ఏమి మాట్లాడుతున్నారో తెలియనంత అమాయకులైతే కాదు. 15 నుంచి 25 సంవత్సరాలు అంటే వీరి బుద్ధి అభివృద్ధి చెందింది. మంచి చెడుల విచక్షణ వారికి తెలుస్తుంది. పరిస్థితి వారు అర్థం చేసుకున్నారు. ఎవరిని ఎలా సంబోధించాలో బహుశా వారికి తెలిసి ఉండొచ్చు. కానీ వారు విల్ఫుల్లీ అంటే కావాలనే దైవజనుని ఏం చేశారు చెప్పండి? అపహసించారు. దానివల్ల వారు పొందుకోవాల్సిన పర్యవసానాన్ని అనుభవించారు. ఆడు ఎలుగుబంటులు వచ్చి చీల్చేసినాయి అంట. కొన్నిసార్లు తెలుసో తెలియకో కొంతమంది దైవజనుల్ని అతి తీవ్రంగా విమర్శించే వాళ్ళు ఉంటారు. అభిషక్తులైన దైవజనులు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులు అయితే నువ్వు వారిని కావాలని విమర్శిస్తూ ఉంటే దానికి తగిన పర్యవసానాన్ని అనుభవించాల్సి వస్తుంది. కొంత మోసగాళ్ళు ఉంటారు, పిలుపు లేకుండా దర్శనం లేకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి విషయాలు నేను మాట్లాడటం లేదు. కానీ నిజంగా నీ దైవజనుడు అభిషక్తుడైతే, దేవుని చేత పిలబడిన వాడైతే, దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు, అనేక మంది జీవితాలను కడుతున్నారు, కుటుంబాలను కడుతున్నారు, జీవితాల్లో మార్పు వస్తుంది, ఆయన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతున్న గుర్తించినప్పుడు జాగ్రత్త. దేవుని సేవకుల గురించి మాట్లాడేటప్పుడు అది ఎవరైనా సరే. 42 బాలురులు సుమారుగా 15 నుంచి 25 సంవత్సరాలు. మరొక ట్రాన్స్లేషన్లో బహుశా వాళ్ళు ఒక 20 నుండి 30 సంవత్సరాలు అని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ మనం బేసిక్ మనం తీసుకుంటే, తక్కువలే మనం తీసుకుంటే 15 నుంచి 20 సంవత్సరాల లోపల యవనస్తులు దైవజనుని చూసి చెప్పండి, ఎలీషా గారిని చూసి ఏమన్నారు చెప్పండి? బోడివాడా బోడివాడా. బహుశా ఆయనకి బాల్ హెడ్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ వీరు దైవజనుని చూడగానే బోడివాడా బోడివాడా ఎక్కిపోమో, ఆయన బేతేలుకు ఎక్కి వెళ్తున్నాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రార్థించడానికి, దేవుని కార్యాలు జరిగించడానికి. ఎలీషా ఎక్కడున్నా దేవుని కార్యాలు జరిగించడానికి ఎక్కి వెళ్ళాడు. హి హ్యాడ్ అ పర్పస్, హి హ్యాడ్ అ మ్యాండేట్ టు ఫుల్ఫిల్. దేవుడు తనకు అప్పగించిన బాధ్యత, తన తరంలో, తన కాలంలో దేవుడు తన నోట ఉంచిన మాటలు ఆ తరానికి చెప్పడానికి దైవజనుడు ఉపక్రమిస్తూ ఉంటే యవనస్తులందరూ చుట్టూ చేరి, దైవజనుడా, యవన కాలంలోకి వచ్చిన మేము ఎలా బ్రతకాలి, ప్రార్థనలో మేము ఎలా వర్ధిల్లాలి, దేవుని దగ్గరగా మేము ఎలా రావాలి, దేవుణ్ణి ప్రేమించాలంటే మేము ఏం చేయాలి, ఆయన గణపరచాలంటే మేము ఏం చేయాలని ఇలాంటి ప్రశ్నలు అడగాల్సింది పోయి దైవజనుని ఏం చేశారు చెప్పండి? హీనపరిచారు.
కొన్నిసార్లు నువ్వు పైకి అనక్కర్లా, నీ మనసులో ఒకవేళ కొంతమంది దైవజనులు హీనపరుస్తున్నావా, తక్కువగా మాట్లాడుతున్నావా, వారి సామర్థ్యాన్ని వారి అభిషేకాన్ని తక్కువ చేసి మాట్లాడే అనుభవం నీలో ఉందా? సరి చేసుకో ఒకసారి. బోడివాడా ఎక్కిపో. ఆడు ఎలుగుబంటుల చేతిలో చేల్చబడ్డారని బైబిల్ సెలవిచ్చింది. దట్ వాస్ ఏ డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్, డ్రెడ్ఫుల్ ఇన్సిడెంట్ రికార్డ్ ఇన్ ద బైబిల్. బోడివాడా ఎక్కిపోము. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం, ఎలీషా గారు తన దర్శనంలో ముందు కొనసాగుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో వెనకలాడని ప్రయత్నం చేశారని, బాలులు అపాసం చేశారని ఎలీషా గారు మోటాముళ్ళు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోలేదు. అరే బాబు, మరలా నా వ్యవసాయ సామాగ్రి ఎక్కడ ఉందరా అన్నీ పట్టుకొచ్చేయండి, మరలా నేను వ్యవసాయంలోకి వచ్చేస్తున్నాను, వెనుకకు జారిపోలా. గమనించిన ఎవరైనా నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, నీ భక్తి జీవితాన్ని అపహాస్యం చేస్తున్నారా? దేవునికి అప్పగించే వ్యాజ్యాన్ని నీ సేవలో, నీ దర్శనంలో, నీ పిలుపులో, నీ పరిచర్యలో నువ్వు ముందు కొనసాగుతూనే ఉండు. హల్లెలూయా. యు ఆర్ అన్స్టాపబుల్. జస్ట్ మూవ్ ఆన్. ఎక్కి వెళ్ళాడు బేతేళ్ళకి. దైవజన ఎలీషా ఎక్కే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అందును బట్టి అనేకమంది దీవెనకరంగా మారాడు. ఏలియా గారి ద్వారా 7 అద్భుతాలు జరిగితే ఎలీషా గారి ద్వారా ఎన్ని అద్భుతాలు రికార్డ్ చేయబడ్డాయి బైబిల్లో? 14 బైబిల్లో రికార్డ్ చేయబడిన అవి ఇంకా బహుశా చాలా చేసి ఉండొచ్చు. కానీ దైవజనుని జీవితం ఒక ఫలవంతమైన జీవితంగా ఆ తర్వాత కొనసాగడానికి కారణం ఆయన నిందలను పట్టించుకోలేదు, అవమానాలను పట్టించుకోలేదు. ప్రభువుని యేసుక్రీస్తు వారి విషయంలో మనకు గొప్ప మాదిరి ఉంచాడు. ఆయన అవమానమును ఏం చేశారట? ఆయన నిర్లక్ష్య పెట్టి. ఆ మాట నాకు చాలా ఇష్టం. ప్రభువుని యేసుక్రీస్తు వారు అవమానాన్ని ఏం చేశారంట? నిర్లక్ష్య పెట్టే. మరి నువ్వెందుకు పట్టుకుని వేలాడుతున్నావు దాన్ని? ప్రతిసారి అవమానాన్ని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నావు? ఎవరో ఏదో అన్నారని ఎందుకు రోజుల తరబడి ఏడుస్తున్నావు? నీ భర్త ఏదో అన్నాడని, భార్య ఏదో అన్నాడని, మీ అత్త ఏదో అందని, లేదా మీ మామగారు ఏదో అన్నారని, మీ ఆడపొడుచు ఏదో అందని, మీ తోడుకోడలు ఏదో అందని ఇంకెంతకాలం ఏడుస్తావమ్మా? ఇంకెంతకాలం ఏడుస్తావు తమ్ముడు? ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని దిగి వస్తే ఆయన్నే అవమానించారట, తీవ్రంగా అవమానించారనే సందర్భాల్లో. దయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే ఆయన చూసి అన్నాడు తెలుసా? నువ్వు దయ్యం పట్టిన వాడవన్నారు. అనేక మంది వెర్రివారిని మంచివారిగా మారుస్తుంటే యేసు ప్రభువుని చూసి ఏమన్నారు తెలుసా? నువ్వు వెర్రివాడవు అన్నారు. అనేక మంది సమరయుల్ని రక్షించడం మాత్రమే కాకుండా యేసు ప్రభు అనేక మంది మేలు చేస్తే యేసు ప్రభువుని ఏమన్నారు తెలుసా? యు ఆర్ సమారిటన్, నువ్వు సమరయుడు అన్నారు. అంటే అది ఒక జాతికి సంబంధించిన మాట కాదు, కానీ నువ్వు సమరయుడు అంటే అక్కడున్న పెద్దల యొక్క ఆలోచన వేరుంది దానిలో. నేను ఎవరిని చెప్పాలన్న ఉద్దేశం కాదు. 1 కాదు 2 కాదు, యేసు ప్రభువుని అన్ని విషయాల్లో అవమానించారు. అంతగా మేలు చేసిన ప్రభువుని, అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసిన ప్రభువుని, సూచక్రియలు జరిగించిన ప్రభువుని, విడుదల విమోచనిచ్చిన ప్రభువుని, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనిషి కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చిన యేసయ్యను అవమానించారట. అయితే ప్రభు ఆ అవమానాలన్నీ పట్టుకుని వేలాడలేదు. ఈరోజు భవిష్యత్తులో కొంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నువ్వు ఏదో అవమానాన్ని ఎదుర్కొన్నావేమో. నీ కుటుంబంలో కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నువ్వు పనిచేసే చోట అందరూ నిన్ను అవమానిస్తే గుండె బరువెక్కిపోయి ఇక్కడికి వచ్చావేమో. వినో దేవుని బిడ్డ, యేసయ్య అవమానాన్ని ప్రక్కకి నెట్టేశాడంట ఆయన. ఎందుకోసం తెలుసా? ఆయన ముందు సిద్ధపరచబడిన బహుమానం గొప్పగా ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన ముందున్న దర్శనం గొప్పదే, నీ దర్శనం గొప్పది, నీ పిలుపు గొప్పది, నీ బహుమానం గొప్పది. అవమానం పట్టుకుని వేలాడొద్దు, ఎవరు ఏదో అన్నారని కృంగిపోవద్దు, బాధపడొద్దు. నువ్వేం చేయాలనుకున్నావు దేవుని కోసం, నువ్వు ఎలా దేవుని సాక్షిగా బ్రతకాలనుకుంటున్నావు, దానిలో రాజీ పడకుండా ముందుకు సాగిపో. ఈరోజు నేను అవమానించిన వారే రేపొద్దున చేతులతో మోసే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అవమానించిన వారు అనేక మంది నిన్ను, ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను నీ పిల్లలను ఎత్తుకుని మోసే ఆ రోజు వస్తుందేమో. మా నాన్నగారు చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని గద్దించారు ఒక విషయంలో. మా తండ్రి గారిని మోసం చేశారు వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. చాలా కష్టపడి ప్రయాసపడి సంఘం కడితే మా తండ్రి గారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇది మాది, నీ ప్రయాస ఏమీ లేదని. నాకు తెలుసు మా తండ్రి గారు ఎంత ప్రయాసపడ్డారు ఆ సంఘం కోసం. రాత్రులు సైకిల్ తొక్కుని వెళ్ళి ఎన్నో సంవత్సరాల పాటు ప్రయాసపడి సంఘాన్ని కట్టి
ఎక్కువ మంది ప్రజలు రాగానే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా విజయ్ కుమార్ గారు వచ్చి ఆదరణ నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు, ఈ సంఘం మాది అని ఉండడం మొదలుపెట్టారు. అమ్మా మీకు పిలుపు ఉందా, దర్శనం ఉందా? సంఘ నిర్వహణ అంటే దేవునికి పిలుపు దర్శనం కావాలి కదా. సంఘం పెరిగారు కదా అని చెప్పి ఇలా చేయడం తప్పు కదా అని మా తండ్రి గారు ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ. బట్ ఐ రిమెంబర్ మై ఫాదర్ క్రైడ్. ఆ రోజు మా నాన్నగారు ఏడ్చారు. ఆ ప్రయాసనంతా పక్కకి నెట్టేశారు. రాత్రింబగళ్ళు ప్రయాసపడి సైకిల్ తొక్కుని, ఒక చేతిలో పెట్రోమాక్స్ లైట్ ఉండదు ఆ రోజుల్లో, ఒక చేతిలో డ్రమ్ము, సైకిల్ దొక్కుని వెనకాల ఒకళ్ళని ఎక్కించుకుని మా నాన్నగారు సైకిల్ దొక్కుని ఆ గ్రామానికి వెళ్ళి రాత్రులు 12, 1 గంటకి ఇంటికి వచ్చేవారు. అందరి కోసం ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని ఆశించలా. ఎవరు ఏదో ఇస్తారంటే రాలా. మా నాన్నగారు ఏడ్చారు. ఆ సందర్భంలో అంత ప్రయాసను ప్రక్కకి నెట్టేశారు. ఆ సందర్భంలో ప్రార్థన చేసాం, ప్రభు నీకు అసాధ్యం లేదని. ఆ తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత ఒక రోజున అతను వచ్చి కూర్చున్నాడు మా ఇంటి ముందు. మా కిటికీలో చూసాం. మా కిటికీ ఎలాంటిదంటే మాకు బయట వాళ్ళు కనబడతారని బయట వాళ్ళు మేము కనబడం. సో లోపల చూస్తాను ఈయన వచ్చాడు. మళ్ళీ ఈయన వచ్చాడు ఏంటంటే అనుకున్నా. బయటకు వచ్చి అన్నాడు, వెసిలి గారిని దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడని చూస్తున్నాడు టీవీలో. మా గ్రామంలోకి వచ్చి మీటింగ్లు పెట్టమనండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హిమ్ టు మై విలేజ్. నేను వెళ్ళానా లేదా తర్వాత సంగతి, కానీ దేవుడు రప్పించాడు, కూర్చోబెట్టాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదో. తృణీకరించిన వారే, కాదన్న వారే, వద్దన్న వారే మా ఇంటి ముందు కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేను చెప్పాలంటే 1 కాదు 2 కాదు. ఇదేదో నా గొప్ప కోసం నేను చెప్పట్లా. ప్రభు తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చి నిలబెడతాడు నీ ముందో. ఈరోజు ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో, నీ క్యాలిబర్ని క్వశ్చన్ చేస్తున్నారో, నీ పరిశుద్ధతను, నీ ఆత్మీయతను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నమ్ము ప్రియ దేవుని బిడ్డ ఒకరోజు నీ ముందు నిలబడతారు వాళ్ళు. యోసేపు జీవితంలో అదే జరిగింది కదా. అన్నలను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? నిలబెట్టేశాడు. యోసేపు గుర్తించాడు కానీ వారు గుర్తించలేకపోతున్నారు. దేవుడు ఆ స్థాయికి యోసేపుని తీసుకురావడం ఉద్దేశం ఏంటో తెలుసా? యోసేపు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు. ఇంకెంతకాలం పట్టుకుని వేలాడతావు? రా ప్రభుని, నీకంటూ ఓ దర్శనం ఉండాలి, నీకంటూ ఓ పిలుపు ఉండాలి. నేను ఎప్పుడు అలాగే పనిచేస్తా. నాకంటూ ఓ దర్శనం ఉంది, ఓ పిలుపు ఉంది, నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఓ సంవత్సరం గతించే లోపల వాటిని నెరవేర్చాలన్న తపన్నాలో ఉంటుంది. చాలా ప్రయాసపడతాను ప్రతి విషయంలో. ఎక్కడ ఏ విషయంలో రాజీ పడను. చక్కగా దేవుని సేవలో కొనసాగాలని ఆశ ఉంటుంది. ఎవరు కొన్ని సందర్భాల్లో ఎన్నన్నా ఏం మాట్లాడినా నాకు అనవసరం. ఎందుకంటే నా దర్శనం నాకు తెలుసు, నన్ను నడిపించేవారు ఎవరో నాకు తెలుసు, నన్ను హెచ్చించేవారు ఎవరో నాకు తెలుసు, నన్ను ఉన్నత స్థలాల్లో నిలబెట్టేవారు ఎవరో నాకు తెలుసు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎలీషా ఎక్కి వెళ్ళాడు. అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారు. అపహాస్యం చేసిన వారు నష్టపోయారు. అపహాస్యం పొందిన దైవజనుడు అయితే నష్టపోలా. దేవుడు నిలబెట్టేశాడు. ఎక్కి వెళ్ళాడు బేతేల్. పోయిన ఆదివారం కూడా చెప్పాను, యాకోబు ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడు? బేతేల్ అనే పేరు పెట్టాడు. బేతేల్ అనగా దేవుని మందిరం, దేవుని ఇల్లు. ఏల్ అనగా దేవుడు, బేత్ అనగా మందిరం, దేవుని మందిరం. దైవజనుడు ఎలీషా దేవుని మందిరానికి ఏం చేశారంట? ఎక్కి వెళ్ళాడు. అలాంటి అనుభవం మనలో ఉందా? దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళే అనుభవం. అంటే ఇప్పుడు మీరు పైన కట్టలేదు కదండి అనకండి. ఎక్కి వెళ్ళడం అంటే మెట్లెక్కేసి ఎక్కి వెళ్ళిపోవడం కాదు. అక్కడ కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చేటప్పుడే ఏదో సమస్య రావచ్చు, ఏదో ఇబ్బంది రావచ్చు, బంధువులు రావచ్చు, స్నేహితులు రావచ్చు. ఆ రోజే మీ ఇంటి ముందు రోడ్డు వేస్తూ ఉండొచ్చు. ఆ రోజే మీ ఇంటి ముందు 4-5 పెద్ద పెద్ద లారీలు వచ్చి ఆగిపోయినప్పుడు కారు తీయలేనండి బయటికి. లారీలు వచ్చి ఆగిపోయిన లైవ్ పెట్టారా? నడుచుకుని వచ్చే పర్లేదు, ఆటో ఎక్కువచ్చాయి. లేకపోతే ఇప్పుడు ఏమొచ్చినాయి చెప్పండి? ర్యాపిడోలోనే ఏవో వచ్చేసినాయి కదా, ఎక్కువచ్చే పర్లేదు. చిన్న అవకాశం దొరకగానే మానేద్దామని ఆలోచనలో ఉండొద్దు. 100 ప్రతిఘటనలు వచ్చినా కానీ నేను ఆ రోజు దేవుని సభలో కనబడాలా, దేవుని ఆరాధించాలా, దేవుని ప్రజలతో ఉండాలా. ఆ తపన పెట్టుకుని ఒకసారి దేవుని విషయాల్లో నువ్వు సరైపోతే అన్ని విషయాల్లో సరైపోతావు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. అక్కడ తేడాగా ఉంటే నువ్వు అన్ని విషయాలు తేడా అయిపోతావు. ఇంక అందులో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడే నువ్వు సరిగా లేకపోతే నువ్వు ఇంకెక్కడ సరిగా ఉంటావని నమ్మాలి, ఎక్కడ భరోసా ఉంటుంది? When you set right in godly ways, you will be fine in every way, every area. ప్రతి విషయంలో కూడా నమ్మకంగానే ఉంటావు. వారు ఎక్కి వెళ్ళారు. శిష్యుల్లో అనుభవం ఉంది. రండి, బహుశా అనుకుంటాను
పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, తోమా, ఫిలిప్పు, బర్తలోమయి ఇలాంటి వాళ్ళందరూ కూడా చేరి ఇంతవరకు మనం గెత్సెమనే తోటలో పారిపోయాం, ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు మనల్ని పునరుత్థానం సాయంకాలం. ఆ తర్వాత మరలా మనం గలిలయ సముద్రం తీరం దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడు ఆయన మనల్ని. అమ్మాయి దారిలో వెళ్ళిపోతున్న శిష్యులను కూడా ప్రభు వెతికి పట్టుకొచ్చాడు. ఇంతగా మనల్ని వెతికి వెంటాడుతున్న ప్రభువుని ఇకనైనా మనం గట్టిగా పట్టేసుకుందాం. రండి, ఇకపై ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, లెట్ us ఫాలో జీసస్. ఆయన వెంబడిద్దాం రండి అని చెప్పి శిష్యులందరూ కూడా మేడ గదిలోనికి ఎక్కిపోయారట. ఈరోజు అలాంటి అనుభవాలకు మనం వస్తే, నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కిన స్థితిలో ఉంటే అక్కడే పుష్కలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దిగువ స్థలాల్లో ఆశీర్వాదాలు లేవు, ఎక్కిన స్థితిలో ఉన్నతమైన స్థలాల్లోనే ఉన్నతమైన దీవెనలు ఉన్నాయి. మీకు గుర్తుంటే నేను ఒకసారి ఈ ప్రసంగం చెప్పాను, ఉన్నత స్థలాల్లో మనకు లభించే అంశాలు ఏంటని. బైబిల్లోంచి కొన్ని విషయాలు చెప్పాను మీకు. ఉన్నత స్థితిలో, ఉన్నత స్థలములో సమాధానం ఉంది అని, ఉన్నత స్థలముల్లో చెకుకు రాతి నుండి కూడా తేనె వస్తుందని, ఇలాంటి విషయాలు బైబిల్లోంచి చూపించి, లేఖనాలను చూపించి ఒక వర్తమానం చెప్పాను. మరి మీలో ఎంతమందికి ఆ వర్తమానాలు గుర్తుంటున్నాయో లేదో కానీ కొంతమంది చక్కగా రాసుకున్నారు కాబట్టి గుర్తుంటాయి. సరే, ఒకళ్ళు రాసుకోలేకపోయినా కంగారు పడకండి. ఇప్పుడు నా వర్తమానాలన్నీ ప్రింట్ అవుతున్నాయి. రానున్న రోజులు అవన్నీ పుస్తకాల రూపంలో వస్తాయి. కనీసం అవన్నీ కొనుక్కుని చదవండి. చాలా అమూల్యమైన విషయాలు దానిలో ఉంటాయి. ప్రతి ఆదివారం అనేక శ్రేష్టమైన విషయాలు, ప్రతి శుక్రవారం ప్రతి ప్రసంగంలో దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కి వెళ్ళే అనుభవం. ఈరోజు నీవు నేను కూడా ఆధ్యాత్మిక ఎక్కిన స్థితిలో మనం ఉంటే ప్రభు కార్యాలు మనం చూస్తాం. రెండవది ప్రియులారా, ఆ అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం చదివితే, మొదటి అంశం వారు ఎక్కి వెళ్ళారని, రెండవది వారి ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయంటే, నంబర్ 1 వారు ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. అందరూ చెప్పండి, ఏ మనస్సు? మళ్ళీ చెప్పండి. ఏక మనస్సుతో వారు ఏం చేశారు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. చాలా అమూల్యమైన అంశం అది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక శ్రేష్టమైన అంశం మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఇంగ్లీష్లో దే ప్రేడ్ విత్ వన్ అకార్డ్ అనే మాట ఉంటుంది. వన్ అకార్డ్. దాన్ని గ్రీకు భాషలో ఏం రాశారంటే హోమోతుమడోన్ అనే పదం రాశారు. హోమోతుమడోన్ అనే పదం ఎప్పుడు రాస్తారంటే యునానిమస్ అనే పదం వాడేటప్పుడు హోమోతునడోన్ అనే పదం గ్రీకులో వాడేవారు. యునానిమస్లీ అనే మాట ఎప్పుడైనా మీరు విన్నారా? దాన్ని తెలుగులో ప్రాముఖ్యంగా న్యూస్ పేపర్లో ఏమి రాస్తారంటే ఏకగ్రీవము అంటారు. ఎప్పుడు ఏంటది? ఏకగ్రీవంగా. పార్లమెంట్లో ఒక బిల్లు ఏమైంది? పాస్ అయింది. ఏకగ్రీవంగా లోక్సభలో ఒక బిల్లు ఏమైంది? పాస్ అయింది. ఏకగ్రీవంగా కార్పొరేషన్లో కార్పొరేటర్లు అందరిలో పుష్కరాలు పనులు ఇలా చేయాలని, అవి చేయాలని తీర్మానం చేశారని కొన్ని రకాలైన మాటలు మనం చదువుతుంటాం పేపర్లో. ఏకగ్రీవము. దాన్ని గ్రీక్ భాషలో హోమో తుమడోస్ లేదా తుమడోన్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే వారందరూ ఏక మనసు, వారి ఎజెండా ఒక్కటే, వారి మనసులు కలిసిపోయాయి, వారి ప్రార్థన అంశం ఒక్కటే. దేవుని సన్నిధిలో వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. దే వర్ నాట్ ప్రేయింగ్ ఫర్ డిఫరెంట్ థింగ్స్, దే వర్ నాట్ స్టేయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. వారు వివిధ దిశల్లో లేరు, వివిధ దిశల వైపు తమ ముఖాలు నిలిపి ప్రార్థన చేయట్లేదు. లేదా ఒక అంశం కోసం ప్రార్థన చేసే దానికి విరుద్ధమైన మరొక అంశం కోసం మరొకడు ప్రార్థన చేయట్లేదు. వారందరి యొక్క ప్రార్థన అంశం ఒక్కటే, ప్రభువా పరిశుద్ధాత్మను మా మీద కృమ్మరిస్తానన్నావు, నీ వాగ్దానము నెరవేర్చు అనే ప్రార్థన ఏకగ్రీవంగా చేశారట. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘము మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని చేత రక్షణ పొందినవారు, కడగబడినవారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సమూహం అంతా కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తే శత్రు కోట గోడలు కూలిపోతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఏకగ్రీవం అనే మాట బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తాం. ఏకగ్రీవంగా అందరూ కలిసి ఏక మనసుతో చేసిన కొన్ని పనులు ఎలాంటి రిజల్ట్స్ మనకి ఇచ్చాయో మనకు తెలుసు. ఎరికో ప్రాకారాలు కూలిపోయే సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకగ్రీవంగా ఏం చేశారు చెప్పండి? కేకలు వేశారు. యాజకులు బోరలు ఊదారు, ప్రజలు కేకలు వేశారు. వారందరూ కూడా ఎరికో ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు 7వ రోజున 7 సార్లు తిరగాల్సిన పరిస్థితి వస్తే పెందలకడ లేచి ఎరికో ప్రాకారాల చుట్టూ తిరిగిన తర్వాత దైవజనుడైన యెహోషువ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరందరూ ఆర్భాటంతో కేకలు వేయండి. బహుశా నేను అనుకుంటాను
కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారన్న విషయం మర్చిపోయి ప్రతి ఒక్కడు తనకు తానుగా నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నానేమోనన్నంత స్పష్టంగా ఏకగ్రీవంగా వారు కేకలు వేస్తే వారి ముందున్న ఎరుకో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయాయి. ఈ రోజుల్లో సంఘాల్లో భేదాభిప్రాయాలు, సంఘాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఆందోళనలు, కుతంత్రాలు, సంఘాల్లో ఆధిపత్య పోరులు, దెబ్బలాటలు. సంఘాల్లో మైకులు ఎందుకు ఉంటాయంటే పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి. కొన్ని సంఘాల్లో మైకులు ఎందుకంటే తలకాయలు బద్దలు కొట్టుకోవడానికి. ఏం దొరకపోతే మైకులతో కొట్టుకుంటున్నారు అక్కడ తలకాయల మీద. అంతకన్నా సిగ్గే ఉన్నదా? అలాంటి సంఘాల్లో దేవుడు ఉంటాడా? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడా? దేవుని స్వరం అక్కడ ఏమన్నా ఉందా? కొన్ని సంఘాల దగ్గర పోలీసులు లేకపోతే ఆరాధన జరగట్లా. సెక్యూరిటీ కోసం వేరు, ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు, సెక్యూరిటీ కోసం పోలీసులు ఉండడం వేరు. కొంతమంది పోలీసులు లేకపోతే అక్కడ ఏం జరగట్లేదు, ఆరాధన జరగలేదు. ఎందుకోసం అంటే సంఘాల్లో 2 గ్రూపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దెబ్బలాటలు కొట్టుకోవడం. అలాంటి సంఘాలు మళ్ళీ కొంతమంది వెంబడించి మాది తల్లి సంఘం అండి, మీది పిల్ల సంఘం అండి, వాళ్ళ మనవడి సంఘం అండి. నువ్వు చేస్తున్న దౌర్భాగ్య పనులు కప్పెట్టుకోవడానికి మళ్ళీ ఇలాంటి పదాలా, ఇలాంటి టైటిల్సా నువ్వు వాడేది? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడంతే. నువ్వు మరలా కవర్ చేయొద్దు, అక్కడ జస్టిఫై చేసుకోవడం మాట్లాడద్దు. నువ్వు సంఘంలో ప్రశాంతత, దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నప్పుడు ఐక్యత, సమైక్యత, ఏకగ్రీవంగా వారందరూ కూడా ప్రార్థన చేశారు. మన సంఘాలన్నీ కూడా మేడగది నమూనాలుగా ఉండునుగాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళందరూ ఏక మనసుతో ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. చాలా ఇష్టం నాకు ఆ మాట. అక్కడ పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఆ తర్వాత యోహాను ఉన్నారు, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు ఉన్నారు, ఆమెతో పాటు కొంతమంది ఏమున్నారట? స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ ఆ చివరి ఇంకో గ్రూప్ పెట్టేసుకుని మాట్లాడుకున్నారని ఉందా అక్కడ? పేతురు, యాకోబు, యోహానులుగా మనం ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్, మనం ఆంతరంగ శిష్యులు, మనందరం స్పెషల్, అందరితో కలవడానికి వీళ్ళది అన్నారా వాళ్ళు? ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత యూదుడని గ్రీసు దేశస్తుడని ఏమి లేదు. ఇక బాధన నీ సీనియారిటీ కాదు ఇక్కడ, నువ్వు ఎంత సిన్సియర్గా ఉన్నావు అన్నది ప్రశ్న. కొంతమంది సీనియారిటీ, మేము సంఘానికి 20 సంవత్సరాల నుండి వస్తున్నాం, మేము చాలా గొప్ప అంటాడు కొంత. మేము ఇది అని. నువ్వు 20 సంవత్సరాలు వస్తున్నట్టయితే అందరికన్నా గట్టిగా ప్రార్థన చేయాలి. నువ్వు 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు 20 సంవత్సరాలు వచ్చి ఏమి సాధించావు? నువ్వు 2 అధ్యాయాలు కూడా చదవట్లేదు నువ్వు రోజుకి. నువ్వు 30 సంవత్సరాలు ప్రభువుని తెలుసుకుని ఏమి సాధించావమ్మా? సాక్ష్యం బాల, నోరు ధరిస్తే అందరూ వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు, నిందలు, అవమానాలు, వ్యర్థమైన రోమర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడాలి. ఇదే నేర్చుకున్నావు కానీ దేవుని వాక్యం నేర్చుకోలేదు. నువ్వు ప్రభువులో ఉండే అనుభవాలు నేర్చుకోలేదు. నువ్వు నీ నాలుక అనేక కుటుంబాలను తగలబెట్టేసే నాలుగుగా ఉంది కానీ కుటుంబాలు కట్టే నాలుగుగా లేదు. విషయం అంతా టాక్సిక్ మైండ్. కొంతమందికి మనసంతా విషమే. దేవుని సాన్నిధ్యంలో ఏక మనసుతో ప్రార్థన. ప్రభువా, వీ వాంట్ టు ప్రే ఫర్ వన్ థింగ్. అలాంటి ఐక్యత ప్రతి సంఘంలోనూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సాధ్యపడునుగాక. మనందరి ఆలోచన ఒకటే ఉండాలి, మనందరి ఉద్దేశాలు ఒకటే ఉండాలి. సంఘం మోకాళ్ళ మీదకి వచ్చిందంటే బలంగా ప్రార్థన చేయాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. వారి ఫోకస్ దైవజనుడు విడుదల పొందాలి. ప్రభువా, మరణం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ పేతురు గారు విడుదల పొందిన ఈ సేవలో ఇంకా వాడబడితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. చర్చ్ ప్రేడ్, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. వారు దేనికోసమైతే ప్రార్థన చేశారో ఆ ఆన్సర్ ఇంటికి వచ్చేసింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రభు పంపించాడు. పేతురు సరాసరా ఇంటికి వచ్చి తలుపు తట్టాడని బైబిల్లో రాయబడింది. ప్రకటిస్తున్నారు దేవుని సేవకునిగా, నువ్వు ఏదైతే ఏక మనసుతో దేవుని సల ప్రార్థన చేస్తున్నావో ఆ జవాబులు నీ తలుపు తట్టును గాక. ఈరోజు ఆ అనుభవాల చేత నువ్వు నింపబడుదు గాక. హల్లెలూయా. దేవుడు విశాలమైన ద్వారాలు నీ కోసం తెరుచును గాక. when you pray with one accord, అందరితో మనస్సు కలిపి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో మనం ఏక మనస్సుతో ప్రార్థన చేయగలిగితే దేవుని కార్యాలు. నేను చెబుతున్నాను, ఆ సందర్భాల్లో
జిన్జెన్డార్ఫ్ అనే దేవుని సేవకుడు జర్మనీ దేశంలో మొరేవియన్స్ అనబడేవారు ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటన మిషనరీలు లేవనెత్తారు. వాళ్ళు కేవలం ఆత్మల సంపాదన కాదు, వాళ్ళని వెళ్ళి రక్షించేసి వదిలేయడం కాదు, వారిని మిషనరీలుగా ట్రైన్ చేసి మొరేవియన్ అంటే జర్మనీ దేశం నుండి ప్రపంచానికి మిషనరీలు పంపించారు. ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మిషనరీగా వెళ్ళడం అంటే చిన్న విషయమా అండి? అదేనా మాట్లాడుకునే అంశమా? అక్కడ ఏముంటాయో తెలియదు, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. బట్ విశ్వాసంతో ఆనాడు ఇప్పుడున్నట్టు హెలికాప్టర్లు లేవు, లేదా ఇప్పుడున్నట్టు ఫ్లైట్లు లేవు, ఓడల మీద ప్రయాణం చేసేసేవారు. ఆ వెళ్ళే ప్రాంతాన్ని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ వారే మాట్లాడే భాష వీరు ప్రయాణం చేసే దారిలోనే 3 నెలలు కావచ్చు 6 నెలల్లో నేర్చేసుకునేవారట మిషనరీలో. దేవుని కొరకు అన్ని గొప్ప కార్యాలు చేయాలన్న తపన ఉంది కాబట్టే ప్రపంచాన్ని అప్సైడ్ డౌన్ చేశారు వాళ్ళు మొరేవియన్స్. దానికి అంత గొప్ప ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన దైవజనుడు ఒకే ఒకడు, జిన్జెన్డార్ఫ్ అనే దేవుని సేవకుడు. చప్పగా పేలవంగా ఉన్న సంఘాన్ని తన ప్రసంగాల ద్వారా ఉజ్జీవపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ప్రజలందరూ ముందు కొనసాగాలని పిలుపునిస్తే వారందరూ కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని చేతబట్టారు. ఆ సందర్భాల్లో చెబుతున్నాను, గంటకిద్దరు చొప్పున రోజుకు 48 మంది ప్రార్థన చేయడం ప్రారంభించారు, గొలుసు ప్రార్థన. ఆ ప్రార్థన అలా 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 కొనసాగి 5, 10, 15, 20, 30, 50, 60, 70, 80, 90, 100 సంవత్సరాలు కొనసాగిందంట నిర్విరామంగా, ఒక్క చోట కూడా గొలుసు తెక్కకుండా. ఒక్క చోట కూడా గొలుసు తెగకుండా అంటే గ్యాప్ లేకుండా. సిస్టర్ గారు రాలేదా, బ్రదర్ గారు రాలేదా, మరి ఇంకేం చేస్తాం అని వెళ్ళిపోలేదట వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు వెయిట్ చేసి వారికి ఆ ప్రార్థన టార్చ్ని అప్పగించి మళ్ళీ వెళ్తే అలా గొలుసు తెక్కకుండా 100 సంవత్సరాలు ప్రార్థన మొరేవియన్ చేశారు. కాబట్టే ప్రపంచంలో అద్భుతమైన స్వార్థ పరిచర్య చేశారు. మై ప్రేయర్ ఈస్ టు సీ సమ్ యంగ్ పీపుల్ డెడికేట్ దర్ లైఫ్స్ ఫర్ ద గాస్పెల్. వారు ఎరుగున త్రోవల్లో వారు నడిపిస్తాం దేవుడి వాగ్దానం ఇచ్చినట్టుగా. కొన్ని సందర్భాల్లో సువార్త కార్యక్రమాలు బహుశా ఎక్కడెక్కడైతే యేసు నామం వినబడలేదో, ఆయన నామం పరిచయం చేయబడలేదో ఆ ప్రాంతాలకు తీసుకువెళ్ళే మిషనరీలు మన పరిచయం లేవనెత్తబడుదురుగాక. మై విజన్ ఈస్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ యంగ్ పీపుల్. ఈ రోజుల్లో పరిచయంలో దేవుడు నాకు రాత్రే కనబడ్డాడని తెల్లని బట్టలు వేసుకుని, అమ్మా నువ్వు నా సేవ చేయాలన్నాడు. అందరూ బట్టి క్రైస్ట్ సెంటర్ ఎదురుగానే చిన్న పాకేసి సంఘం పెట్టేస్తున్నారండి. అవసరం ఏముందమ్మా అక్కడ? దేవుడు రాత్రే కనబడి, సహోదరి నేను ఏర్పాటు చేసుకున్నానండి. అందరూ బట్టి 4 సంఘాల మధ్యలో ఇంకో సంఘం పెట్టేస్తారండి. ఇదే కదా జరుగుతుంది ఈ రోజుల్లో. మన పరిచర్య ద్వారా అనేక కొండ ప్రాంతాల్లో సేవ చేసిన దైవజనులను మనం సపోర్ట్ చేస్తున్నాం. దేవుని మన స్తోత్రం కలుగును గాక. ఎర్ర బస్సు కూడా వెళ్ళని ప్రాంతాల్లో అనేక మంది దైవజనులు. నేను చాలా ప్రాంతాలు వెళ్ళాను. చాలామంది తెలియక కొన్నిసార్లు అనుకుంటారు, ఈరోజు వెస్లీ గారు అమెరికాలో ఉంటారు, ఫ్రాన్స్లో ఉంటున్నారు, ఎల్లుండి స్విట్జర్లాండ్లో ఉంటున్నారు, ఏంటి సంగతి అని. అఫ్ కోర్స్ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం. అనేక ప్రాంతాలకు వెళ్తే కనీసం కరెంట్ లేని గ్రామాలకు అనేక చోట్ల వెళ్ళి సువార్త ప్రకటించాను. మైకులు కూడా లేవు అక్కడ, గట్టిగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడమే. కొండల్లో నడిచిన రోజులు నాకు గుర్తున్నాయి. ఆహారం లేకుండా మరలా తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు మార్చుతున్నారంటే ఏక మనసుతో వారందరూ ప్రార్థన చేశారు. మరియమ్మ గారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, శిష్యులందరూ కూడా హెచ్చుతగ్గులు ప్రక్కన పెట్టేశారు. వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఏక మనస్సు కలిగి ఉండి ప్రార్థన చేశారని బైబిల్లో రాయబడింది. మై డియర్ చర్చ్, let us fall on the feet of God with one accord today to see wonders happen in our families, in our churches. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో దేవుని కదలిక, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన మహిమ నిలుచున్నట్లుగా, స్థిరంగా మనల్ని భక్తి జీవితంలో ముందు కొనసాగునట్లుగా ఏక మనసుతో మనందరం దేవుని సన్నిధిలో కనిపెడదాం, ప్రార్థించేద్దాం. 3వ మాట, వారు ఎడతెగక ఏం చేశారట? ఏక మనసు వేరు, ఎడతెగక ప్రార్థన చేయడం వేరు. ఇంగ్లీష్లో రాయబడింది దే ఆల్ కంటిన్యూడ్. చెప్పండి, వాళ్ళందరూ ఏం చేశారట? ఎడతెగక, వితౌట్ ఎ బ్రేక్, వితౌట్ సీజింగ్, దే స్టార్టెడ్ ప్రేయింగ్. ఇదే శిష్యులు గెత్సెమనే తోటలో ఎలా ప్రార్థన చేశారు? ఆ ప్రార్థన ఏం చేశారు? వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళు
ఎడతెగక నిద్రపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎడతెగక. నువ్వు అలాంటి ట్రాన్స్ఫర్మేషన్లోకి రావాలి. కొంతమంది ప్రార్థన అనగానే మరొక చెవిలో నిద్రపో అన్నట్టు వినపడుతుందేమో. ఎక్కడ లేని నిద్ర చెప్పండి. మోసుకొచ్చి ప్రక్క వాళ్ళకి కొంచెం డొనేషన్ ఇస్తూ ఉంటారు. దానిలో వాళ్ళని చూసిన వాళ్ళు, సహోదరి చక్కగా విశ్రమిస్తున్నారు, మనం విశ్రమించినతో పొరపాటు ఏమున్నది అని ఏం కూడా ముసుగేసేసి నిద్రపోతున్నారు కొంతమంది. మళ్ళీ ఏమని అడిగితే మళ్ళీ దానికి ఇంకో ఆన్సర్లు ఉంటాయి అనుకోండి. తర్వాత దర్శనం చూస్తున్నాను నేను. నువ్వు దర్శనం చూస్తున్నావు, నువ్వు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేయమంటే నిద్రపోయి దర్శనాలా చేయి? ప్రార్థన చేయ బలంగా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అనే మాట ఉంది బైబిల్లో. అకార్డింగ్ టు ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే అర్థం అది దేవుని ఆత్మానుసారంగా ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన రీతిలో ఏం చేయడం చెప్పండి? ప్రార్థన చేయడం. అది దేవుడు కోరుతున్నాడు. ఎడతెగక ప్రార్థించారు. దే ఆల్ కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్ విత్ వన్ అకార్డ్. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎడతెగక ప్రార్థన చేయండి. పౌలు మహాశయుడు తెస్సలోనిక సంఘానికి రాశాడు, మీరు ప్రే వితౌట్ సీజింగ్. అంటే ఎడతెగక మీరు ఏం చేయండి అంటే దాని అర్థం ఏంటి? 24 గంటలు ప్రార్థన చేయడం అనే ఉద్దేశమా? ప్రార్థన మనస్సును కోల్పోకండి, అది దాని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మన మనస్సు దేంతో నింపబడాలా? ప్రార్థన మనస్సుతో. ఏ పని చేస్తున్నా ప్రేయర్ చేయడం, ప్రార్థన చేయడం. చాలా ప్రాంతాల్లో క్రూసైడ్లు నిర్వహిస్తూ ఉంటాం మనం. ప్రభు చిత్తం అయితే రేపు అక్టోబర్ మాసంలో 2 క్రూసైడ్లు జరిగిస్తున్నాము. కొన్ని వేల మంది ప్రజలు వస్తుంటారు, దేవుని వాక్యం వింటూ ఉంటారు. మన టీం అందరికీ నేను చెప్పే మాట ఒకటి ఏంటో తెలుసా? ఆ క్రూసైడ్లో పనిచేయడానికి వచ్చిన టీం ఉంటారు, కొంతమంది నాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో నేను మాట్లాడేటప్పుడు, ఆ ముందు రోజు కావచ్చు లేదా ఆ రోజు కావచ్చు, మాట్లాడి నేను చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా? మీకు ఏ పని అప్పగించినా ప్రార్థనాత్మతో చేయండి. ఒకటే ప్రార్థన. మీరు ఆ కుర్చీలే సర్దుతారా, సౌండే పెడతారా, లేదా టెక్నికల్ టీంలో వర్క్ చేస్తున్నారా, సింగింగ్ టీంలో మీరు ఉన్నారా, లేకపోతే పర్యవేక్షణ టీంలో మీరు ఉన్నారా, లేదా మరొక టీంలో మీరు ఉన్నారా, ఏ టీంలో మీరు వర్క్ చేస్తున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ మీరందరూ కూడా ఏ ఆత్మతో ఉండాలా? ఏంటి ఆ ప్రార్థన? క్రూసైడ్ జరుగుతున్నంతసేపు, సువార్త సేవ జరుగుతున్న, ప్రభువా దైవజనుడు వాక్యం అందిస్తున్నాడు భారంతో, రక్షణ సువార్త వెదజల్లబడుతుంది, ఆ రక్షణ సువార్త శక్తితో బలంతో వెలువడాలి ప్రభువా, అనేక ఆత్మలు రక్షణ పొందాలని ఆ బలమైన ప్రార్థనలు ప్రతి ప్రసంగం వెనకాల ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను వాళ్ళకి అదే చెప్తాను, బీ విత్ ప్రేయర్ మైండ్. ప్రార్థనా మనసుతో ఉండండి. మన సంఘంలో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలుసు చాలామంది కన్నీటితో ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. ఎక్కడెక్కడైతే మేము నిలబడుతున్నామో దేవుని సేవకులుగా సువార్త ప్రకటన కోసం, వెంటనే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసే టీం ఉన్నారు మన దగ్గర. ఈ రోజున ఇంత విస్తృతంగా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించగలుగుతున్నామంటే కొంతమంది అనుకోవచ్చు వెస్లీ గారికి బాగా డబ్బు ఉందని అందుకని చేస్తున్నారని. నో మై ఫ్రెండ్స్, కొన్నిసార్లు మీరు అనుకున్న అన్నీ జరగవు ఇక్కడ. అలా ఉండదు ఇక్కడ పరిస్థితి. దేవుని సేవకు నేను ఏది చేసినా 2 ఒకటి విశ్వాసం, 2 ప్రార్థన. దేవుని కార్యాలు స్పష్టంగా చూడగలుగుతున్నా. ఒకవేళ అలాంటి ప్రార్థన అనుభవం మీరు లేరా? స్టార్ట్ చేయండి, ఈరోజు ప్రార్థన చేయండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ బిలీవర్ టు హ్యావ్ ఎ ప్రేయర్ బుక్. ప్రతి క్రైస్తవునికి చెప్పండి ఏముండాలా? ఓ ప్రేయర్ బుక్ ఉండాలా. కొంతమంది ఏవో పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నట్టు ఏవో రంగుల పుస్తకాలు అవి ఎక్కర్లేదు. మనకి ఏముండాలి? మనకి ప్రార్థనా పుస్తకం ఉండాలి. యు మస్ట్ క్యారీ ఎ ప్రేయర్ బుక్. రాయండి అందులో ప్రార్థన. ఎవరైనా మిమ్మల్ని అడిగారా, సహోదరి మా కోసం ప్రార్థన చేయండి, పేరు రాసిన దానిలో ఆ అవసరత కోసం దేవుని సభలో ప్రార్థన చేయండి. వారు వచ్చి ఈ ప్రార్థన అంగీకరించబడింది అన్నారా, అప్పుడు ఆ ప్రార్థన అవసరం తీసేయండి, మరలా ఇంకో ప్రార్థన అవసరం రాయండి. యు మస్ట్ హ్యావ్ ఎ ప్రేయర్ బుక్ అండ్ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చేయి, ప్రార్థన చేయ బలంగా. నీ బంధువులు ఎవరున్నారో ఇంకా రక్షణ పొందలేదో వారి పేర్లు రాయి. నీ స్నేహితులు ఎవరున్నా రక్షణ పొందలేదో వారి పేర్లు రాయి. వాన భోజనాలకినో ఆ ట్రిప్పులకి ఈ ట్రిప్పులకి కొంతమంది 4 రోజులు పేర్లు రాసేస్తా ఉంటారు పొలం. ఫలానా వాళ్ళు వస్తున్నారా, ఫలానా వాళ్ళు వస్తున్నారని. ఈ బాగానే రాస్తున్నావు, కానీ ప్రార్థన గురించి రాస్తావు పేర్లు. కొంతమంది ఆర్గనైజర్లు ఉంటారు, 6 రోజుల నుండి మొదలెట్టేస్తారు ఇవన్నీ. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కేరళ ట్రిప్, ఎవరెవరు వస్తారు, పేర్లు రాసి. రైట్ డౌన్ నేమ్స్ ఇన్ యువర్ ప్రేయర్ బుక్ అండ్ ప్రే. మాకు ఎవరు తెలియదు అంటారు, నా పేరు రాసింది దానిలో ఫస్ట్. నా కోసం ప్రార్థన చేసింది మీరందరూ. దేవుని సేవకులుగా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాం, చేయండి, ప్రార్థన చేయండి.
మీకు ఎంతమంది సేవకులు తెలిసే వారి కోసం ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు జరుగుతాయి. సంఘము ఎక్కి వెళ్ళారు. రెండవది ఏక మనసుతో ప్రార్థించారు. మూడవది ఎడతెగక ఏం చేశారు చెప్పండి? ప్రకటిస్తున్నాను, ఎడతెగక చేసే ప్రతి ప్రార్థనకు నా యేసయ్య దగ్గర జవాబు ఉంది. ఈరోజు నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఒక ఉద్యోగం కోసం, ఒక వ్యాపారాల అభివృద్ధి కోసం, ఒక వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావా? సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావా? లేదా ఒక లక్ష్యాన్ని సాధించాలని ఆలోచనలో ఉందా? నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని వెస్లీ గారు అని ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. ఏ ప్రార్థన దేవుని చిత్తానుసారం చేసే ప్రతి ప్రార్థనకు నా యేసు దగ్గరే ఉంది, జవాబు ఉంది. దెర్ ఈజ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రేయర్ ఇఫ్ యు ప్రే అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఏక మనసుతో ప్రార్థన చేయడం, ఎడతెగక ప్రార్థన చేయడం, ఎక్కి వెళ్ళిన అనుభవం వారిలో కనబడింది. ఆ ప్రార్థన వృధా అయిపోయిందా? వృధా అవ్వలేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 120 మంది దేవుని ప్రజలు ఒక్క మేడగదిలో చేరి ప్రార్థన చేస్తే సాక్షాత్తు ఎవరు దిగి వచ్చేసారో? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడు. చిన్న చిన్న అద్భుతం ఏం కాదు అది. అందరూ అనుకున్నట్టుగా ఏదో చిన్న విషయం కాదు అది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి రాగా అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక బలమైన గాలి వంటి ధ్వని, ఎ సౌండ్ అండ్ ఎ విజిబుల్ అపీరెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ యాజ్ ఫైర్, అగ్ని వలె పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు అక్కడి నుంచి పరిచర్యలో ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగాయి. దే క్యారీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ త్రూ అవుట్ దేర్ మినిస్ట్రీ. వారి సేవా జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ముందుకు సాగిపోయి భూలోకాన్ని తలక్రిందులు చేసేసారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఏదైతే నీకు అసాధ్యంగా అనిపిస్తుందో అదే దేవుని యొక్క ప్రెజెన్స్ ద్వారా సాధ్యం అవుతుంది. ప్రభు నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కి వెళ్దాం, ఏక మనసుతో ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఆనాడు అపోస్తలులు చూసిన గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం కూడా దేవుని సన్నిధిలో చూద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు లేచి నిలబడండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. దిస్ ఈజ్ ఎ ప్రేయర్ టైం. ఇంకందరూ మీ బైబిల్ మూసేసేయండి. దిస్ ఈజ్ ప్రేయర్ టైం. మోకరించగలిగితే మోకరించేయండి. వెసిలిగా నేను మోకరించలేనంటే లేచి నిలబడి, పర్వాలేదు. లెట్స్ ఆల్ ప్రే. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద మాత్రమే మన దృష్టి నిలుపుదాం. నీకున్న బాధ, నీకున్న కష్టం, నీకున్న ఇబ్బంది, నీకున్న ప్రతికూలత ఏదైతే ఉందో ఈరోజు ప్రభు మీద వేసాయి. ప్రభువా, నేను ఎక్కి వెళుతున్నానయ్యా. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. ఎలీషా బేతేలుకి ఎక్కి వెళ్ళాడు. శిష్యులు ప్రభువు చెప్పినట్టుగా మేడగదికి ఎక్కి వెళ్ళారు. లార్డ్ హెల్ప్ మీ టు ఎలివేట్, టు సీ ఎలివేషన్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్ పాయింట్. అన్ని ప్రార్థనల కన్నా మొట్టమొదటి ప్రార్థన అదే ఉండాలి. ప్రభువా, నన్ను ఎక్కించు నాయన, ఆధ్యాత్మిక ఎక్కించు ప్రభు. నేను పడిపోకూడదయా, నేను దిగిపోకూడదు నాయన. నా స్పిరిచువల్ లైఫ్లో ఒక ఎలివేషన్ నేను చూడాలయ్యా. పరిశుద్ధాత్మదేవా, నన్ను నడిపించు ప్రభువా. దేవుని ప్రజలు ఏక మనసుతో ప్రార్థన, దే ప్రేడ్ విత్ వన్ అకార్డ్. యునానిమస్ గా ప్రార్థన చేశారు వాళ్ళందరూ. ఒకే అంశం, లార్డ్ వీ వాంట్ టు సీ యువర్ మూవ్. నీ కదలిక మేము చూడాలయ్యా. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలి. ఆత్మదేవుని ద్వారా నడిపించబడాలనే ప్రార్థన వారందరూ ఏక మనసుతో చేశారు. అక్కడ హెచ్చుతగ్గులు లేవు. నేను గొప్ప అంటే నేను గొప్ప లేదు. అందరూ ఒకటే. యేసు రక్తం ద్వారా కడగబడిన వారందరూ ఒకటే. యూదుడని, గ్రీసు దేశస్థుడని, సిథియనుడని భేదం లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. ఆయన తండ్రి అని పిలిచే ఆధిక్యత ప్రభు మనందరికీ ఇచ్చేశాడు. ఉపయోగిద్దాం, అధికారాన్ని ఉపయోగిద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వారు ఎడతెగ ప్రార్థన చేశారట. కొంతసేపు ప్రార్థన చేసి మరలా వెనుతిరిగిపోలేదు. ఏ కన్సిస్టెంట్ ప్రేయర్, కాన్స్టెంట్ ప్రేయర్. దేవుని సన్నిధిలో వారు ఎడతెగ ప్రార్థన అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? ప్రభువా, నూతన శక్తి మమ్మల్ని నింపండి అయ్యా. సంగముగాను ప్రార్థించగా కూడిన చోటు కంపించెను. సంగముగాను ప్రార్థించగా
కూడిన చోటు కంపించును, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను, ఆత్మవరములతో నింపెను. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను, ఆత్మవరములతో నింపును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆత్మ వరమంతో వారు నింపి ధైర్యాన్ని వారికి ఇచ్చి, ఒకప్పుడు భయంతోనూ ఆందోళనతో నింపబడిన శిష్యులను తన శక్తి చేత నింపి తన కార్యాల కోసం వాడుకుని ఒకటే ప్రార్థన, ప్రభువా నీ కార్యాల కోసం నన్ను వాడుకో, ప్రభువా నీ మహిమ రాజ్యం కొరకు నన్ను వినియోగించుకోను. ఆయన నేను ఎక్కి వెళ్ళే ఆధ్యాత్మిక అనుభవంలోనికి రావడానికి సహాయించు. దిగిపోయాను ప్రభువా, నన్ను క్షమించు. పడిపోయానయన లేవనెత్తు ప్రభువా. ఒకటే ప్రార్థించండి దేవుని సన్నిధిలో. ఏకాంతముగా ప్రార్థించగా ఈడులన్నీయు తొలగిపోవు. ఏకాంతముగా ప్రార్థించగా ఈడులన్నీయు తొలగిపోవు. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని సందర్శన. దేవా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. Lord, I want to see you, Lord. I want to have you more. మరింత ఎక్కువగా నీ తాకిడి ప్రభువా, నీ నడిపింపు నాకు కావాలి. నాలో ఉన్న లోకాన్ని దూరపరచు, ఆత్మచేతను నింపండి అయ్యా. నీ రూపంలో నన్ను మార్చండి అయ్యా. నాలో ఉన్న కల్మషం, నాలో ఉన్న కుళ్ళు, నాలో ఉన్న లోక ఆలోచనలు, లోక తలంపులు, శరీర వాంఛలు దూరపరిచండి అయ్యా. నీ ఆత్మచేతను నింపండి అయ్యా. ఫిల్ మీ లార్డ్, ఫిల్ మీ జీసస్. నేను ఎక్కి వెళ్ళాలని ఆశపడుతున్నానయ్యా. మోషే వలె ముఖాముఖిగా నీ స్వరాన్ని వినాలని ఆశనాలు, ఎలీషా వలె బేతేలికి ఎక్కువ వెళ్ళి ప్రభువా నిన్ను మహింపరచాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల వలె మేడ గదిలోనికి ఎక్కి వెళ్ళాలని ఆశపడుతున్నానయ్యా. The place where they received power from above, the place they consecrated their lives, the place they surrendered their lives to God, the place where they submitted to the Spirit of God, the place they anticipated the arrival of the Holy Spirit, the place they were energized. ఎక్కడైతే శక్తి పొందారో, బలం పొందారో ఆ స్థలానికి ఎక్కి వాళ్ళని ఆశపడుతున్నానయ్యా. చేద్దాం, ప్రార్థించేద్దాం, అందరూ లేచి నిలబడదామా? ఓ ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, చప్పట్లు కొడదాం. ఎవ్రీబడి క్లాప్ యువర్ హ్యాండ్స్. పరమ తండ్రితో సంభాషణ. మరొకసారి ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. యేసయ్యా, ఏకాంతంగా నిజంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ రూపాన్ని నాకు ఇవ్వండి నాయన. నా అవసరాలు తీర్చగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా. లోకంలో ఇంతవరకు అవమానించబడ్డాను, లోకం వెంబడి పరిగెత్తి నష్టపోయాను. కానీ Lord, I would like to follow you. తండ్రి అని నే పిలువగా
పల్కును, తండ్రి ఆయని నే పిలువగా తనయుడాయని తా పల్కును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. చెప్దాం. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, అందరూ పాడదాం. ఎవ్రీబడి క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ లుక్ అన్టు గాడ్. దర్ ఈస్ నన్ లైక్ అవర్ లార్డ్. ఆయన ఆదుకునే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. తండ్రి అని పిలిస్తే నా కుమారుడా, నా కుమార్తె అని జవాబిచ్చే దేవుడు. తండ్రితో సంభాషణ, మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును. మనవులెల్లా మన్నించును, మహిమతో నలంకరించును. మనవులెల్లా మన్నించును, మహిమతో. చేతులు పైకి చెప్పలు పెడదాం ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి లుక్ అంటు గాడ్. ప్రార్థన, యేసుని పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలయ్యా. ముగ్గురుగా చేతులు పట్టుకోండి. లెట్స్ ఆల్ ప్రే విత్ వన్ అకార్డ్. మీ ప్రకరణ మరొక ఇద్దరితో, పురుషుల చేతులు, స్త్రీల చేతులు, ముగ్గురుగా చేతులు పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ఒక లైన్లో మీరు అందరూ పట్టుకోండి, పర్వాలేదు. ఆ లైన్ అంతలా చేతులు పట్టుకోండి. ఏక మనసు దేవుని సభ ప్రార్థన చేద్దాం. ఎస్ లార్డ్. ఎవరు అటు ఇటు చూడొద్దు. దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ experience God's move and presence. God is listening to our prayers. ఏ ఒక్కరు అనాలోచితంగా ఏ మాట మాట్లాడకండి. God is listening. Speak to him. Pour out your heart. మీ హృదయాన్ని కృమ్మరించండి ప్రభు దగ్గర. నీకున్న కష్టం ఏంటో చెప్పే, నీ ఇబ్బంది ఏంటో ప్రభుతో చెప్పు. ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావో చెప్పు, ఎక్కడ నువ్వు చతికిలి పడిపోయావో చెప్పు, ఎక్కడ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావో చెప్పు, ఎక్కడ నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయావో చెప్పు. లేదా నీకు ఏం కావాలో అడుగు ప్రభువుని. ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరున్నారాయా? బంధువులు, స్నేహితులు, మనుషులందరూ దూరం అయిపోయినాయి. వారు నమ్ముకోవడం కూడా వ్యర్థమైన నీ వాక్యంలో ఉంది. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా. లార్డ్, ఐ ట్రస్ట్ యూ. ఐ డిపెండ్ ఆన్ యూ లార్డ్. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై సేవియర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ లార్డ్. తెరవండి ఆ ద్వారాలు, తెరవండి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఏ అంశం కోసం ప్రార్థన చేశారో ఆ అంశం తలుపు తట్టింది. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబుతున్నాడు. కృమ్మరించిన హృదయాన్ని ప్రార్థన చేద్దాం. నేను దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అంశం కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రభు కార్యాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, ఈ శుక్రవార సమయంలో ఎంతవరకు మీరు మాతో ఉండిన ఆయన, మాతో ముచ్చరించిన వందనాలు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12 నుండి 14 వరకు 3 అనుభవాలు మాతో మాట్లాడారు ప్రభు. ఆ శిష్యులు ఎక్కి వెళ్ళారని, వారు ఏక మనసుతో ప్రార్థించారని, వారు ఎడతెగక ప్రార్థన చేశారని 3 అంశాలు మమ్మల్ని తీసుకొచ్చాం. ఆ అనుభవాల్లో ఈరోజు మేమందరం కూడా సఫలీకృతం అవ్వడానికి సహాయం చేయండి. ఎక్కి వెళ్ళే ఆధ్యాత్మిక జీవితం మాకు దయచేయండి ప్రభు. మాలో ఏ ఒక్కరూ దిగిపోకుండానట్లుగా పరిశుద్ధాత్మదేవా నీ చేయి పట్టి మమ్మల్ని నడిపించండి నాయన. ప్రతిరోజు ఒక్కొక్క ఆధ్యాత్మిక మెట్టులోనికి మేము ఎక్కడానికి మీరే సహాయం చేయండి. తద్వారా నిన్ను, నీ స్వరాన్ని వినగలిగే భాగ్యం
ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి నాయన. లోక స్వరం వినేంత వరకు మోసపోయాం, సాతాను స్వరం విని నష్టపోయాం ప్రభువా. కానీ నీ స్వరం అయ్యా, పావుర స్వరము ద్వేషములో వినబడుతుందని నీ వాక్యం రాయబడిన రీతిగా ఆత్మదేవుడా, నీ స్వరాన్ని వినే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాల్లో రావడానికి మీరే సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి విశ్వాసిని, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు, వారి లైవ్లో ఏ ప్రాంతం నుండి కనెక్ట్ అయినా, ఏ దేశము నుండి, ఏ ప్రాంతాల నుండి ఈరోజు ఈ వాక్యం వింటున్న యేసు నామములో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి ప్రతి ఒక్కరూ వచ్చుదురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభు. వారిని వెనకకు లాగుతున్న ప్రతి దురాత్మ శక్తి ప్రాబల్యము యేసు క్రీస్తు వారి శక్తి గల నామం పెరట యేసు రక్తము ద్వారా లయపరచబడును గాక. నీ నామమే మా ఆయుధం ప్రభువా, నీ రక్తమే మా జయం నాయన. నీ రక్త ప్రోక్షణలో మేము ఎల్లప్పుడూ జీవించడానికి సహాయం చేయండి. ఎవరైతే విశ్వాసంలో వెనుకకు జారిపోయారో యేసు నామములో వారు తిరిగి లేవనెత్తబడుదురు గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఏ కారణం చేతైనా ప్రభువా, అబద్ధ బోధలు లేదా దుష్ట సాంగత్యం, లోక నడవడి, నామకార్థ సంఘాల ఆకర్షణ కొంతమందిని వెనక్కు తీసుకుపోతే యేసు నామములో వారు తిరిగి వచ్చుదురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. జీవం గల సంఘాల్లో వారు నాటండి నాయన, ఆత్మ నింపుదల సంఘాల్లో వారు నాటండి నాయన. వాక్యము వినబడే సంఘాల్లో ప్రతి ఒక్కరూ నాటబడుదురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభు. అబద్ధపు బోధలనే కట్లు చాలా మందిని కట్టి ఉంచేసినాయి ప్రభు. మనోనేత్రాలు మూసిపోయిన స్థితిలో చాలా మంది ఉన్నారు. జీవాధిపతి అయిన దేవా, మా నేత్రాలు తెరవడానికి లోకానికి వచ్చిన ప్రభువా, గురుడి వారు కనులు తెరవజేస్తున్న వాగ్దానం చేశావు. చెరసాల్లో బంధించబడిన విడుదల చేస్తానన్నావు ప్రభువా. విడుదల చేయండి అయ్యా, కనికరించండి అయ్యా. ప్రజ్వలించే జ్వాలలుగా మేమందరం నీ కోసం వెలగడానికి మీరే సహాయం చేయండి. ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభువా ఈరోజు ఉజ్జీవం కోసం, నీ ఆత్మ నింపుదల కోసం, ఆత్మ వరముల చేత నింపబడడం కోసం, ఆత్మ ఫలము చేత నిన్ను మహింపరచాలని ఎంతమంది అయితే ఆశిస్తారో ఆ ప్రతి ప్రార్థన యేసు నామములో అంగీకరింపబడును గాక. మా ప్రేమ కేవలం మాటతో కాక ప్రభువా, సత్యముతోను క్రియతోను ప్రేమించే కృపలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ కృప నుండి ఏ ఒక్కరూ తొలగిపోకుండాట్లుగా మీరే సహాయం చేయండి. ఈరోజు మా ప్రియులు ఏ విన్నపాలని సన్నిధి తీసుకొచ్చారో, ఏ అక్కర్లు ప్రభు అని సన్నిధి తీసుకొచ్చారు, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మా దిక్కు నాయన, నీవే మా సహాయం ప్రభువా, నీవే మా ఎబినేజరు నాయన, మా ఆశ్రయదుర్గం నీవే. మనుషుల చుట్టూ తిరిగి తిరిగి నష్టపోయి అవమానించబడిన మా ప్రియులు ఈరోజు నీ సన్నిధిలో అవసరాన్ని ఉంచుతూ ఉండగా ప్రభువా, నీ సన్నిధిలో వారి యొక్క అవసరాన్ని కృపా సింహాసనం పెడుతూ ఉండగా యేసు నామములో వారి ప్రార్థనకు జవాబు వచ్చును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాము. మా ప్రియులు తమ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, తమ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ప్రభువా అద్భుతాలు చూచుదురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభు. ఫలించే కొమ్మలుగా ప్రతి ఒక్కరు ఎదగడానికి మీరే సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా మా యొక్క సంఘంలో ప్రాముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న అనారోగ్యంతో ఉన్నారో నాయన, నీ శక్తిని వారి మీద కృమ్మరించండి ప్రభు. మా బలహీనతల్లో నీ శక్తి పరిపూర్ణం అవుతుందని వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభువా స్వస్థపరచు దేవుడు నీవు గనుక ప్రతి దీర్ఘకాలిక వ్యాధి, ప్రతి తాత్కాలిక వ్యాధి యేసు నామములో స్వస్థపరచబడును గాక. యెహోవా రాఫాగా ప్రభువా వారి జీవితంలో మేలించండి. మరణ పడకల మీద ఎవరైతే మరణంతో పోరాడుతున్నారో యేసు నామములో వారు లేవనెత్తబడుదురు గాక. హల్లెలూయా. హాస్పిటల్ బెడ్ల మీద ఎంతమంది అయితే పోరాడుతున్నారో ప్రభువా యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాకని ప్రకటిస్తున్నాను ప్రభు. ఇప్పుడు దాకా బానే ఉందండి జీవితం, ఏదో ఒక చెడ్డ వార్త మమ్మల్ని కలవరబెట్టేసింది, ఒక దుర్వార్త మమ్మల్ని ఆందోళనకు నెట్టేసిందని ఎంతమంది యాంగ్జైటీలో, డిప్రెషన్లో ప్రభువా ఎవరితో మాట్లాడకుండా స్తబ్దుగా నిశ్శబ్దంగా అయిపోయి ఒంటరిగా ఉండాలని, చీకటి గదుల్లో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. We pronounce deliverance in the name of Jesus right now. విడుదల చేయండి ప్రభువా, వారిని విడుదల చేయండి, చీకటి కట్టల నుంచి విడుదల చేయండి స్వామి. కనికరించి సహాయం చేయండి అయ్యా. ఎవరైతే ఓటమిలో ఉన్నారో, కృంగుదల్లో ఉన్నారో, అవమాన భారం చేత ఏడవబడుతున్నారు, ఇంకా జీవితం లేదండి, నా జీవితం ముగించుకుంటే బెటర్ అని ఎంతమంది అయితే ఆలోచన చేస్తున్నారో ప్రభువా వారు లేవనెత్తండి. అన్నాడు యోసేపు నిలబెట్టినట్టుగా వారు నిలబెట్టండి నాయన. ఎవరైతే మానసిక వ్యాధులతో, మానసిక
ప్రభువా దౌర్బల్యంతో బాధపడుతున్నారు, వారికి తెలియకుండానే ఒకలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ నేను ఇప్పుడు వారు ఏ గదుల్లో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను బహుశా వారు అయ్యా మాకు సహాయం చేయండి అని అడగలేని పరిస్థితిలో ఉంటే సంఘంగా ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నీవు నీ సార్వభౌమాధికారం ద్వారా వారిని స్వస్థపరచమని కోరుతున్నా ప్రభువా. కనికరించి సహాయం చేయండి, మేలుతో నింపండి. ఎంతమంది అయితే అప్పుల ఊబుల్లో ప్రభువా కూరుకుపోయి తెలుసో తెలియక అప్పులు చేసేసి ఆ ఊబులోనికి వెళ్ళిపోయి ఒక్కసారి బయటకు వస్తే బాగుండు, ఒక్కసారి దేవుడు మన కనికరించి బయటకు తీస్తే నమ్మకంగా ఆయన కోసం జీవిస్తాను. ఎంతమంది అయితే నీ సన్నిధిలో తీర్మానాలు చేసుకుంటున్నారో ప్రభు, వారి ప్రార్థన అంగీకరించి యేసు నామములో వారిని బయటికి తీసుకురమ్మని ప్రభు నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం ప్రభు. వారు ఆ ఊబుల్లోంచి బయటకు వచ్చుదురుగాకని ప్రకటిస్తున్నాం ప్రభు. ఏ చేతులైతే ప్రభు ఎంటీగా మారిపోయినాయి, ఏ చేతులైతే అనేక మంది ముందు చాపడానికి ఉపయోగిస్తున్నారో అవే చేతులు అనేక మందికి సహాయపడడానికి కావాల్సిన దీవెన దయచేయండి ప్రభు. మా సంఘంలో యవన బిడ్డలు ఏ ఒక్కరూ నిష్ప్రయోజకులు కాకుండానట్లుగా, ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన వారుగా మార్చబడినట్లుగా నీవే నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి అయ్యా. వారు చదువుతున్న చదువుల్లో, వారు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూల్లో గొప్ప విజయాన్ని మీరు ఇవ్వండి. వివాహాల కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, భక్తి గల, విశ్వాసం కలిగిన, దైవభక్తి కలిగిన వారు, నీతి కలిగిన వారు జీవిత భాగస్వాములుగా వారి జీవితాలకు వచ్చుదురుగాకని ప్రకటిస్తున్నాను. 25 సంవత్సరాలు గతించి 30 సంవత్సరాలు గతించి వివాహాల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, నీవే ద్వారాలు తెరవండి అయ్యా. నీ చిత్త ప్రకారం రైట్ కనెక్షన్స్ వారికి ఇవ్వబడును గాకని ప్రకటిస్తున్నాను ప్రభు. వివాహం జరిగి బిడ్డలు లేక 3, 5, 7, 10, 15 సంవత్సరాలైన పిల్లలు లేరండి అని ఎంతమంది అయితే ప్రభువా నీ సన్నిధికి వచ్చారో, నువ్వు సృష్టికర్తవు కదా నాయన. మృత తుల్యం అయిపోయిన గర్భాలను కూడా తెరిచిన సామర్థ్యం నీకుంది నాయన. నీ లేఖనాలు చదవడం ద్వారా మాలో గొప్ప విశ్వాసాన్ని, స్ఫూర్తిని నింపిన దేవుడు ఈ క్షణంలో ఎంతమంది అయితే బిడ్డలు లేకని నిలబడి ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాకని ప్రకటిస్తున్నాను. మృత తుల్యం అయిపోయిన వారి గర్భములు జీవాన్ని పొందుకొనును గాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. అద్భుతాలు చేయండి అయ్యా. వారి బిడ్డలు రానున్న రోజుల్లో ఉన్నత స్థలాల్లో నిలబడినట్లుగా, నీ కార్యాలు జరిగించినట్లుగా, నీ ప్రభువా నీ ప్రతినిధులుగా బ్రతుకున్నట్లుగా నీవే కార్యాలు జరిగించండి. ఎంతమంది అయితే నీ పరిచర్యలో వాడబడుతున్నారో, వాడబడాలని ఆశ ఉన్నారో, కొలత లేకుండా పరిశుద్ధాత్మనిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కొలత లేని ఆత్మతో వారు నింపబడుదురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. నమ్మకంగా నీ కోసం నీ సేవలో వాడబడుతున్న ప్రతి సేవకుడు, వారి సంఘము, ప్రతి మిషనరీ సంస్థ ప్రభువా, ప్రతి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవన్నీ కూడా యేసు నామములో దీవించబడును గాకని ప్రకటిస్తున్నాను. నీ నామమునకు, నీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శక్తి యేసు నామములో నిర్వీర్యం చేయబడును గాక. బలపరచిన నాయన ఆశీర్వదించు. ఇద్దరితో ప్రారంభించిన నీ పరిచర్య ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి అనేక మందికి వాక్యాహారాన్ని పంచుతూ ఉండగా, సువార్తను ఉన్నదన్నట్టుగా అనేక మంది చాటి చెబుతూ ఉండగా ప్రభు, వాక్య సమాన ఉద్యోగులు అనేక మంది కొనసాగునట్లుగా సేవకులుగా మేము ప్రయాసపడుతుండగా ఈ పరిచయను ఇంకనూ మీరు విశాలపరిచి, ఈ గుడారపు త్రాళ్ళు విశాలపరిచిన ఆయన రైట్ మైండెడ్ పీపుల్ మా కనెక్ట్ అవ్వడం ద్వారా నీ సువార్త ఇంకా వ్యాప్తి చెందడానికి ప్రభువా, భాష తెలియని ప్రాంతాల్లో కూడా నీ సువార్త ఈ పరిచయ ద్వారా వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. నీవు తెరవబోతున్న విశాలమైన ద్వారాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. నీకు విరోధంగా రూపించమని ఈ ఆయుధం వర్ధలదని ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ రాజ్యానికి, నీ పరిచర్యకు, నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి శక్తి నిర్వీర్యమగినట్లుగా ప్రభువా నీ కృప నిరంతరంగా కృమ్మరించిన బలపరచండి. నీ కృప తప్ప మరొకట్లేదు, నీ కృప లేదేమేమీ లేదు నాయన. కనికరించి సహాయం చేయండి. ఈరోజు మొదటిసారి ఎవరైతే నీ సన్నిధిలోకి వచ్చారో, ఈ మందిరం నీది ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ మందిరం, ఈ స్థలం నీది నాయన. నీవు పిలుచుకుని నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ యేసు నామములో దీవెనలు మోసుకుని పోదురుగాకని ప్రకటిస్తున్నాను ప్రభు. బలపరచని మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ నాయకత్వాన్ని బట్టి, బ్రాంచ్ సంఘాలను బట్టి, అక్కడున్న సేవకులను బట్టి నీకు వందనాలయ్యా. ఆ సంఘాలు విస్తృతపరచండి, బలపరచండి. ఈ పరిచయను ప్రేమించి ఎవరెవరైతే ఎక్కడెక్కడి నుంచో అయితే తమ యొక్క ప్రభు సమర్పణను పంపిస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన. ఒక మంచి నేలను పడిన విత్తనాల వలె వారి యొక్క సమర్పణను మీరు ఆశీర్వదించి 100 ఫలం దయచేయండి. ఇంకనూ సమర్పణ పనులు మీరు లేవనెత్తండి నాయన. నీ కార్యాల కొరకు వాడుకోండి. మా ప్రతి ప్రాజెక్ట్ మీరు దీవించండి. నీ మనస్సులో నుండి, నీ చిత్తంలో నుండి ఉద్భవించే ప్రతి పరిచర్య
ఈ ప్రాజెక్ట్ను ప్రభువా మీరు ఆశీర్వదించినామని మహింపరచుకో. మరొకసారి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. సంఘ ప్రార్థనలు ఇంకనో ప్రభావవంతంగాను శక్తివంతంగా నుండినట్లుగా సహాయం చేయండి. ఈ స్థలంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. దేవుడు మన ప్రార్థన అంగీకరించాడని మీరు వాళ్ళ ప్రైజ్ లో. దయచేసి కూర్చునండి. యు మే బి సీటెడ్. అందరూ కూర్చుందాం. ఒక పాట పాడుతుండగా ఒకవేళ మీరు సిద్ధపడొస్తే ప్రభు కొరకు ఏదైనా అర్పణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా మేము సిద్ధపడి రాలేదన్న ఇబ్బంది ఏం లేదు. బట్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు సపోర్ట్ గాడ్స్ వర్క్ యూ మోస్ట్ వెల్కమ్. ద పీపుల్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, ఈ పరిచర్య ద్వారా దీవెన పొందుతూ ఉంటే, ఇలాంటి యోగ్యమైన పరిచర్యలో మీరు పాలి భాగస్తులు అవ్వాలని ఆశపడితే మీ యొక్క ఆఫరింగ్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, వాటిలో ఉంచండి, అవి దేవుని సేవ వినియోగిస్తాము. ఒక పాట అందరం కలిసి పాడేసుకుందాం. సి షార్ప్ మేజర్ పట్టుకో, సి షార్ప్ మేజర్ పాడుతున్నప్పుడు ప్రభు కొరకు అర్పణ చెల్లిద్దాం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వెనుదంటు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంటు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. మనం ప్రార్థన చేయుదమా, మనం ప్రార్థన చేయుదమా. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీ వందనాలు. మా ప్రియులు తమ గృహాలకు వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. మరలా నీ సన్నిధిలో మేము కలిసే పర్యంతం నీ కృపా సమాధానము, కృపా క్షేమము మమ్మల్ని తాకునట్లుగా, నడిపించినట్లుగా సహాయం చేయండి. ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థనకు మీరు ఇచ్చిన జవాబును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మంచితనాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి నేను కీర్తిస్తూ,
నీ వంటి వారు మరొకరు లేరు గనుక ప్రభువా నీకు ప్రణమిల్లి స్తోత్రాలు అర్పిస్తూ మరొకసారి మా ప్రియులు తమ గుప్పిలు తెరిచి నిన్ను నీ పరిచర్యను ప్రేమించి ఇచ్చిన ప్రతి అర్పణను మీరు అంగీకరించి 100 ఫలం దయచేయి. బలపరచు. ఘనత మహిమా ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ వారంలో జరగబోతున్న అనేక కార్యక్రమాలని దయగలి చేతులు సమర్పిస్తూ విజయవాడ పట్టణంలో పాల్ ఇమాన్యుయల్ గారు చేస్తున్న పరిచర్య క్రైస్ట్ టెంపుల్ రేపు ప్రభువా 14వ తారీఖు అక్కడ మందిర నిర్మాణం కొరకు పునాదిరాయి వేస్తూ ఉండగా ఆ పని నీది పూర్తయ్యే పర్యంతం నీ కృపా కాపుదలు కృమ్మరించి నీ దాసుని మీద ప్రభువా నీ సమృద్ధిని కృమ్మరించి అది నీ కార్యం గనుక ఘనంగా నీ పని ముగించబడినట్లుగా మీరే సహాయం చేయమని కోరుకుంటూ ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న అనేకమైన కార్యక్రమాల్లో